సారు కుర్చీ కావాలంటే వేస్తాం, మరి చెప్పండి. మీరు ముందుకు జరుపుకోండి, ఇంకా కనబడుతుంది కదా, నేను జరగండి. కనుక ఆయన విమానం మీద వచ్చారు, కానీ ఏమన్నారు ఆయన? మోకాళ్ళ మీద వచ్చారన్నారు. అంటే అర్థం ఏంటి? నేను గత నెలలో కువైట్ వెళ్ళాను. ఆ, నేను కూడా విమానం మీద వెళ్తాను కదా, కాబట్టి వాళ్ళ మధ్యలో నేను ఆ మాట వాడుకోవడం మాట వరుస కాదు, కానీ ఆ 10 డేస్లో, నేనున్న కువైట్ 10 డేస్లో మరి నిజంగానే మోకాళ్ళ మీద నేను ప్రయాణం చేసి వెళ్ళాను. మోకాళ్ళ మీదే ఉన్నాను. నాకు రూమ్ ఇచ్చిన ఆయన మరి కొన్నిసార్లు నన్ను కలవడానికి వచ్చానని చెప్పారు, కానీ నేను మోకాళ్ళ మీద ఉన్నానని ఆయన చూసి వెళ్ళిపోయారని కూడా చెప్పారు వెనక్కి. ఆయన ఉన్న దగ్గర నా రూమ్ సెపరేట్గా ఇచ్చారు. కనుక నేను ఆ మాటను నోటికి వాడటమే కాదు, కానీ ఆ మాట నేను ఇక్కడికి నుంచి వెళ్ళకముందే నా జ్ఞాపకంలోకి దేవుడు తెచ్చినప్పుడు కొన్ని దినాలు ప్రార్థన చేసి వెళ్ళడం జరిగింది. కనుక దేవుని సేవకులమైన మనం ఎప్పుడూ సందేశం ఎక్కడ తీసుకువెళ్ళాలన్నా మనం ప్రయాణం చేసే వాహనం ఆ రోజు వాడుకోవచ్చు, కానీ అంతకుముందు నుండి మనం మోకాళ్ళనే వాహనం ఎక్కాలి. దాని మీదే మన ప్రయాణం సాగాలి. చివరికి సందేశం ఇచ్చే స్థలానికి చేరినప్పుడు ఆ మోకాళ్ళ మీద చేసిన ప్రయాణమే మనలను వేలాది మంది ముందు నిలబెడుతుంది. అక్కడ నిలబడాలంటే ముందుగా మనం మోకాళ్ళ మీద ఉండాలి అనేది బిల్లిగ్రామ్ గారు చెప్పిన మాట నేను చదివినప్పటి నుండి అది ఎన్నోసార్లు నాకు జ్ఞాపకం వస్తే అన్నిసార్లు అలా నేను మోకాళ్ళ మీద ఉండలేకపోయాను, కానీ అది జ్ఞాపకం అయితే వచ్చినప్పుడు తప్పకుండా ఉంటూ ఉంటాను. సరే, కనుక ఆ దేవుని వాక్యం అలా వచ్చింది ఇక్కడికని మీకు చెప్పడానికి చెబుతున్నాను. మనం సులభంగా వచ్చేసి ఉండొచ్చు ఇక్కడ సేవకులు కొందరు, కానీ వాక్యం సులభంగా రాలేదు ఇక్కడికని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ధ్యానం కొరకు ఒక భాగం చదివి అందరికీ ఇవి దొరికినాయా? ఇచ్చారా? అందరికీ వచ్చినాయి. ఇంకెవరికన్నా అందరి వారు ఉన్నారా? ఎవరికన్నా ఇవి దొరకలేదన్న వాళ్ళు ఉన్నారా? పేపర్ ఇది చేయి చూపించడం, దొరకని వాళ్ళు, దొరికిన వాళ్ళు అక్కర్లేదు, చూపించక్కర్లేదు. ఇక్కడ సేవకులకి పనిచేస్తుంది, సరదాగా వచ్చిన వాళ్ళకి పనికి రాదు, వాళ్ళకి హార్డ్ అయిపోద్ది ఇది బాగా. ఇంకెవరండి? చేయి చూపించండి. ఓకేనా? రైట్. మరి నేను మీకు, మీరు నాకు కనబడాలని నేను చేయగలిగినంత ప్రయత్నం చేసి ఎత్తుకెక్కాను. మరి మీరు కూడా కొంచెం తప్పకుండా ప్రయత్నం చేసి ముందుకు రాగలిగితే మంచిది. దాని నిమిత్తం దైవజనుడు అని దీని మీద పైన హెడ్డింగ్ ఉంది. ఆ టైటిల్ మీదే ఈ పేపరు తయారు చేయడం జరిగింది. దాని కొరకు మనం తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చాలాసార్లు మనం ధ్యానం చేస్తాం. నేను కూడా ధ్యానం చేస్తుంటాను, చెబుతుంటాను, అలాగే వింటుంటాను. మొత్తానికి ఇది దేవుని సేవకుడైన మనము ధ్యానం చేయవలసిన వాక్యం, వినవలసిన వాక్యం, ఆ తదుపరి అనుసరించవలసిన వాక్యం ఇది. దైవజనుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు
దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. చదవండి, మీరు అది చదువుతలేదు చాలామంది. చిన్న ప్రార్థన. నాకేమండి చన్నీళ్ళు వేడైపోయింది. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఏర్పరచుకున్న సేవకులము, మీ దాసులము, మీ పనివారము. మేము అల్పులమైన, అయోగ్యులమైన మమ్మల్ని జత పనివారుగా చేసుకున్నారు. నేటి వరకు చక్కగా మమ్మల్ని ఉంచిన స్థలములో మీరు బలపరిచి వాడుకున్నారు. అలా వాడుకోవడం ద్వారా మరి దాసుడు రవి ఇచ్చిన సాక్ష్యాన్ని చూచినప్పుడు ఆయన మీరు వాడుకున్న విధానము, తరువాత సంఘము ఏర్పరచబడిన విధానము, ఆ సంఘం విస్తరించి ఆయా పల్లె గ్రామాలకు మరికొన్ని ప్రాంతాలకు అది కొనసాగుతున్న విధానం కొరకు వందనాలు. అలాగే నీ దాసులమైన మేమందరం కూడా మీ చేత ఏర్పరచబడి మీరు ఉంచిన స్థలంలో ఉండి మీరు చెప్పిన పని చేయడం ద్వారా జరిగిన పరిచర్య ఫలము సంఘముగా ఏర్పరచబడి ఈ దినాలలో మీ సేవకులంగా మేము గుర్తించబడ్డాం, సమాజం చేత, సంఘము చేత. అలాగే ఈ రోజున నీ దాసుడు జగదీష్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కూడికకు చుట్టూ ఉన్నటువంటి సేవకులు, సంఘ కాపరులు, సువార్థికులు, కొందరు సహోదరులు కూడా చేరిరాగా మేమందరం కలిసి చదువుకునే వాక్య భాగం మాకు దీవెనకరంగా చేయమని, ఇంకెవరైనా రాగోరి ఆటంకపరచబడితే వారిని విడిపించి పంపించమని, నీ దాసుడను నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందరికీ అవసరమైన సంగతులతో మమ్మల్ని మీరు దర్శించండి. క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో దైవజనుడు అనేటువంటి మాట గొప్ప మాటగా బైబిల్ గ్రంథంలో బహుశా మరి 60 సార్లు కంటే ఎక్కువ కనిపిస్తుంది. స్పెసిఫిక్గా మనం దాన్ని చూస్తే కొందరి విషయంలోనే ఆ మాట వాడబడింది. ఎలీషా అనే భక్తుడు గురించి ఎక్కువ సార్లు వాడబడింది. 26 సార్లు, 27 సార్లు ఆయన గురించి వాడబడింది. మెట్టుకు మరి బైబిల్ గ్రంథంలో ఈ మాట ఉండడం, ఈ మాట ఎవరి గురించి ఉందో వారు ఎంతో ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. ఈ షీట్ మీరు అప్పుడప్పుడు చూడవలసి వచ్చినప్పుడు చూడండి, మిగిలినప్పుడు షీట్ని చూడకుండా నన్ను చూడండి. అలాగే అవసరమైనప్పుడు దేవుని వాక్యాలు కూడా మనం బైబిల్లోంచి చూడవలసి వచ్చినప్పుడు చూద్దాం. ఇది అరుదైన మాట అని మొదటగా రాయబడింది. అరుదైన మాట. దైవజనుడు అనే మాట ఎందుకు అరుదైన మాట అంటే, ఈ మాట అందరికీ దొరకదు. బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. వినాలి, ఎవరు బాధలు పడుతూ వినాలి, ఒకరినొకరు చూసుకోకరి. షీట్ మీ దగ్గర ఉందండి? ఉందా? ఏది చూడండి, మరి దగ్గర ఉంచుకోండి. చూడండి, అది ఈ మాట అరుదైన, ఇది అరుదైన మాట. తర్వాత ఇది దక్కించుకున్న వారు ధన్యులు. ఇది దక్కించుకోవడం అంటే అంత సులభం కాదని దాని అర్థం. ఈ బైబిల్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, బైబిల్కి సంబంధించినవి. కానీ ఎవరు ఏ కాలేజీలోంచి
ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి వారు పూర్తి చేసుకుని ఎంత బైబిల్ థియాలజీలో ఇవన్నీ లేనప్పుడే సేవ బాగా జరిగింది. కాబట్టి వారు ఇది లేకుండా కూడా చెప్పొచ్చేమో చూడండి. మీరు ఎన్నో పనులు పెట్టేసుకున్నారు, వాక్యం వింటారని నా భయం. ఆ పని ఈ పని దీని పని. దేవుని యొద్దనుండి పంపబడిన వాడని బైబిల్లో ఉంది కనుక ఆయన నిజముగా దేవుని యొద్ద నుండి పంపబడిన వాడే, లేకపోతే బైబిల్లోకి రాదు ఆ మాట. తర్వాత ఆయన పేరు, అతని పేరు యోహాను అని బైబిల్లో ఉంది కనుక ఆయన యోహానే. మరి దైవజనుడని ఎవరిని అనాలి అని అంటే, దేవుడు తన యొద్ద నుండి తన పని కొరకు పంపించారు. చూడండి, దైవజనుడు అనగా = దేవుని మనిషి. తర్వాత దేవుని యొద్ద నుండి దేవుని పని కొరకు పంపబడిన మనిషి. దేవుని కొరకు పంపబడిన మనిషి అని అర్థం ఏంటంటే, ఇక దేనికి పనికిరాని మనిషి అని అర్థం. ఇంకా మనం దేనికి పనికిరాని మనుషులు అయితేనే దేవునికి పనికొస్తాము అనే మనిషి. దేవుని సేవకుడు అనే మాట చులకరైపోవడం కారణం ఏంటంటే, మనం చాలా ఇతరత్ర పనులు చేస్తున్నాం కాబట్టి.
మనం అందులో ఇందులో తలదూరుస్తాం కాబట్టి, అన్నింటిలో నేనే అన్నట్టు ఉంటాం కాబట్టి మనం చులకన పడుతున్నామేమో ఆలోచించుకోవాలి. అది దేవుని యొక్క నుండి దేవుని పని కొరకు పంపబడిన మనిషి, మరి దేనికి పనికి రాని మనిషి అని అర్థం. ఎలాగండి, మరి దేనికైనా పనికి రాకపోతే ఎలాగంటే, మరి దేనికో చెప్పండి, నాకు దేనికి పనికి రావాలో చెప్పండి. కనుక ఇలాంటి ఎదురు ప్రశ్నలు మనం వేసుకుంటే మన అసలు సంగతి దిక్కుదేలుతుంది. అంతేగాని వాడుకగా దేవుని సేవకుడు దేవుని సేవకుడు దేవుని సేవకుడు అని మనం ఊరేగించబడుతూ ఉంటే దేవుని యొద్ద పంపబడిన వాడెవడో పంపబడని వాడెవడో తేలదని. దేవుని యొద్ద నుండి నేను పంపబడిన వాడను అని మనం చెప్పుకోగలమా అనే ప్రశ్న మన మనస్సులో ప్రతి దినము తప్పనిసరిగా మనకు మనమే అడుక్కోవలసిన ప్రశ్న. ఆ ప్రశ్నకు మనమే సమాధానం చెప్పగలగాలి. తర్వాత పౌలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన గురించి ఆయనే చెప్పుకుంటూ, మనుషుల వలనైనను మనుషుల మూలముగానైనను నేను అపస్తుడుగా ఎంచబడలేదు, తండ్రి అయిన దేవుని మూలముగాను కుమారుడైన క్రీస్తు యేసు మూలముగాను నేను అపస్తుడుగా ఎంచబడ్డాను. కనుక మనుషుల వలన కానీ మనుషుల మూలముగా కానీ నేను సేవకుడను. ఒక ఆయన అన్నాడు, హుజూరాబాద్ అనే స్థలంలో సేవకుడు అన్నాడు, మా నాయన నా జీవితాన్ని మా తండ్రి నన్ను నా జీవితానికి అన్యాయం చేశాడంటే అన్నాడు. సేవకుడు ఏంటంటే పెద్ద కొడుకు అంటే ఇంట్లో సేవకు సమర్పించాడంట, 10 చదివాక బైబిల్ స్కూల్కి పంపించాడట. అక్కడ వాళ్ళు తెల్ల డ్రెస్ వేసుకోవడం నేర్పించారట, బైబిల్ బట్టి ఊరబడి తిరగడం నేర్పించారు. ఏదో మొత్తానికి అడుగు తినేవాడికి నాకు తేడా ఏముందండి, ఇది మా నాన్న చేసిన పని అన్నాడు. కాబట్టి మనం ఇతరుల మీద బ్రతకడం అనేది ఆయన చెప్పిన మాట ప్రకారం అడుగు తినేవాడికి మనకు తేడా ఏముంది. తెల్ల బట్టలు వేసుకున్నారు, దీనికి అలవాటు చేశాను, నా బ్రతుకును పాడు చేశాను. నా పిల్లలు మాత్రం అసలు ఈ విధానంలో నేను ఇది వాళ్ళకి సోకకుండా, ఈ ప్రభావం వాళ్ళ మీద పడకుండా వాళ్ళని హాస్టల్లో పెట్టేశాను, అక్కడ పెంచుతున్నాను, చదివిస్తున్నాను అని వాపోతున్నాడు. నా బ్రతుకు ఇలాగైపోయింది అంటే దేవుని యొద్ద నుండి పంపబడిన వాడని చెప్పుకోవడానికి కాదు కదా. మరి మనం చెప్పుకోవడానికి ఏంటి వీలు, ఏం వీలు అవుతుంది? తర్వాత పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో, ఇవన్నీ మీరు ఇంటికెళ్ళాక నేను చెప్పింది పూర్తి కాదు, మీరు మళ్ళా దీన్ని ప్రారంభించి ఈ షీట్ హెల్ప్ తోటి ఈ వచనాలు మీరు ఎరిగిన వచనాలే కానీ మళ్ళా చదవాలి వచనాలు. ఆ పత్రికలో అంటే తెస్సలోనికీయులకు రాస్తూ ఆ మొదటి పత్రికలో 2:4లో ఆయన ఈ మాట చెప్పాడు, మేము సువార్తను మాకు అప్పగించుటకు దేవుని చేత ఏమండి యోగ్యులమని దేవుని వలన మేము ఎంచబడ్డాము. ఎంచబడుట అనే మాట తెలుగులో కొంచెం సాధారణమైన మాటగా ఉంది, కానీ మీరు కూర్చుంటారా? కూర్చున్నా, నాకు డబ్బులు లేకుండా అస్తమానం లేవడం చేయడం చివరి సీట్లు ఉంటాయి. అది ఎటన్నా పోయిన దాంతో మనకు పని ఏంటి అని తీసేసిన మంచిదే. కాబట్టి దీన్ని ఎవరు చూడకండి, నన్ను చూడండి. ఈ దెయ్యాలు వచ్చాకే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటాం.
అది బయలుదేవతలాగా మధ్యలో కూర్చో పక్కన పెట్టబెట్టి ఇలా రాత్రి అయితే ఇంకా ఘోరం ఏంటంటే ఫ్లాష్ లైట్ వేసేస్తారు ముఖం పెట్టి శాంపుల్ వాళ్ళు ఎవరో కనపడరు ఈడి అంత ఎందుకంటే ఆడికి నమ్మకం అందులో పడాలి కాబట్టి అందుకు నేను చెప్తాను ఇవన్నీ ఆపేస్తే నేను వాక్యం చెప్తాను మరి మనిషి ఎవరు కనపడరు నా కళ్ళ మీద అది మళ్ళీ ఇటో లైట్ పెడతాను వేడికి ఆ వేడి వచ్చేస్తా సీజన్ నువ్వు ఎలాగన్నా చదువు కానీ వాక్యం మాత్రం మీరు రికార్డు చేసుకోవాలి మనకి ఎందుకండి ఇవన్నీ ఏం పనికి ఏం అవసరం మనకి ఇప్పుడు వింటే బాగుపడ్డోళ్ళు అది బట్టి ఎందుకంటే బాగుపడతాను అది మనుషుని చేతి పని ఇది దేవుని వాక్యం కనుక ఇక్కడ యోగ్యులము అని ఎంచబడ్డామంటే కదా దాని ఇంగ్లీష్లో వీఆర్ ద మెన్ అప్రూవ్డ్ బై గాడ్ మేము దేవుని చేత ఆమోదించబడిన వాళ్ళు దేవుని సేవకులముగా మమ్మల్ని ఆమోదించిన వాడు బైబిల్ కాలేజ్ కాదు మాకు రెవరెండ్ ఇచ్చినోడు కాదు డాక్టరేట్ ఇచ్చినోడు కాదు మేము దేవుని చేత ఆమోదించబడ్డాం ఎందుకు ఆమోదించబడ్డాం ఆయనను కూర్చిన సువార్త ఎవరికి అప్పగించాలి అని దేవుడు చూస్తూ ఉండగా మేము కనపడ్డామై మేము ఈ సువార్త మాకు అప్పగించుటకు మేము ఆమోదించబడిన వాళ్ళం వీఆర్ ద మెన్ అప్రూవ్డ్ బై గాడ్ టు బి ఇంట్రెస్టెడ్ విత్ ద గాస్పెల్ అంటాడు సువార్త ఇంట్రెస్టెడ్ అనే మాట గివింగ్ కాదు గివింగ్ అనేటువంటి మాట ఇవ్వడం ఇంగ్లీష్ వచ్చిన బాగా వచ్చిన బ్రదర్స్ ఉంటారు ఇక్కడ మీరు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారనుకుంటాను ఇవ్వడం కాదు వీఆర్ ద మ్యాన్ అప్రూవ్డ్ బై గాడ్ టు బి గివింగ్ హిస్ గాస్పల్ కాదు ఇంట్రెస్టెడ్ విత్ హిస్ గాస్పల్ అంటే మాలో ఆయన సువార్తను విలీనం చేశాడు ఇంట్రెస్టెడ్ అంటే మాకు అంటగట్టాడు అని అర్థం ఈ సువార్త ప్రకటనను మాకు ఆయన చూసే అర్థమవుతుందన్నమాట అంటగట్టాడు అన్నమాట వదిలించుకోలేకపోతున్నాం దాన్ని అన్నంత అంటగట్టాడు కొన్నిసార్లు మరి ఆ మాటలు ఇరిమియాలని కూడా తీసుకోండి ఇది వదిలించుకుందాం అనుకున్నాను వదులుతాలేదా నువ్వు నాకు అన్యాయం చేసి పట్టినది నన్ను మోసగించావు నన్ను నాకు 20 ఏళ్ళప్పుడు లేకపోవడం నాకు బిడ్డవు అడెవడు ఎనడు నువ్వు నన్ను పొమ్మంటావు అది నా ఎముకల్లో మంట పండుతా ఉంది సరే ఆగిపోమంటావు వల్ల ఆగిపోతే మంట తగ్గుతా లేదు అంటే అలా గంట కట్టేశాడు అన్నమాట అంటే ఆగిపోమంటే ఆగలేడు చెబితే వాళ్ళు వినడం లేదు సహించడం లేదు ఈయన్ని గోతులో పడేస్తారు నీళ్ళు లేని గోతులో పడేసి మర్చిపోయారట ఆయన ఇదిగా గోతులో పడేసినట్టే మర్చిపోయారట మరి చాలా ఘోరమైన హింసలు ఆయన భరిస్తూ ఆ మాట చెప్తాడు సరే మానేద్దాం అనుకున్నారా లోపల వెముకల్లో మంట మండుతా ఉంది అది ఇంట్రెస్టింగ్ అంటే అర్థం అంటే అది మనకు అంతగట్టాడు ఒకవేళ మనం చెప్పలేదు అనుకోండి సువార్త ఇక చెప్పేటాడు లేరు అంటే అర్థమైందా అది అంత సీరియస్ అన్నమాట కనుక ఇక్కడ ఏంటంటే అది దైవజనుడు అంటే దేవుని చేత పంపబడిన మనుషుడు అతని పేరు దగ్గర బైబిల్లో యోహాను ఉంది పెన్సిల్ తీసుకుని దాని మీద యోహాను పైన పెన్నులతో రాయకండి ఎప్పుడు చెరిపేవాల్సి వస్తే కుదరదు మనకి బైబిల్ మాత్రం పెన్సిల్తో రాసుకుని నీ పేరు రాసుకుని మరి అది స్థిరపడినప్పుడు నీ పేరు పరలోకంలో రాయబడి ఇక్కడ మనం తాత్కాలికంగా రాస్తున్నాం కాబట్టి మనలో విలీనమైనది ఒక అంశం ఉంది ఒక సందేశం ఉంది అది సువార్త సువార్త లేకుండా ఎవడు సేవకుడు కనిపించుకోవడం యోగ్యుడు కాదు
ఎవడు యోగ్యుడు సువార్త చెప్పకుండా. ఇక్కడ ఒక కఠినమైన మాట, కనువిప్పు మాట చెప్పిన కొన్ని ఎలాగైనా నన్ను సహించండి. ఒకవేళ 7 days 7 రోజులు మనం సేవకులము, ఇక్కడ 7వ రోజున మనకు ఆదివారం ఆరాధన. ఈ 7వ రోజు 6 రోజులు మనం సేవకులముగా ఉండి 7వ రోజున పాస్టర్గా ఉంటాం. అలా అనుకుందాం, దాన్ని కొంచెం భయపట్టేట్ చేసి పాస్టర్గా ఉంటాం. ఇప్పుడు నువ్వు 6 రోజులు సేవకుడు అయి ఉంటే 7వ రోజున దాని ఫలితం మన సంఘంలో ఉండాలి. ఈ 6 రోజులు నీవు చేసిన సేవ ఫలము అది సంఘంలో కనబడాలి. అది ఒకవేళ ఒక మాటగా చెప్పుకోవాలంటే ఒక కొత్త వ్యక్తి మన సంఘంలో కనబడాలి. ఒకవేళ 30 రోజులు నెల ఒక 4 రోజులు 4 ఆదివారాలు తీస్తే 26 లేక 25 రోజులు మనం సేవకులమైతే నెల తర్వాత అయినా ఒక కొత్త వ్యక్తి మన సంఘంలో కనబడాలి. నెల తర్వాత కూడా మనకి సంఘంలో ఒక వ్యక్తి కనబడకపోతే నెలంతా మనం ఏం చేసినట్టు అని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏమీ చేయకపోతే నువ్వు సేవకుడుగా నీవు ఇందాక ఆయన హుజూరాబాద్లో చెప్పినటువంటి ఆయన లాగా ఎవరో దానం చేస్తే 30 రోజులు బతికేస్తామని అర్థమైంది. ఎవరో దానం, ఆయన అన్నాడు నన్ను భిక్షగాని చేశాడు అన్నాడు. కాకపోతే ఏంటంటే భిక్షగాడు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటాడు. నాకేమో ప్రతి ఇంటి వచ్చి ఇక్కడ వేస్తారు, ఆ ఇళ్ళల్లో చాలా వచ్చేస్తారు. ఆయనకి నాకు తేడా ఇది అన్నాడు. ఆయన ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటాడు. ఏదో చదిదో మద్దుదో ఏదో వేస్తారు, ఆడు తోచింది, ఆడు బతుకుతాడు. అలాగే బతుకుతాడు. నా వయసులో ఉన్న భిక్షగాలు చాలా బతుకుతాడు. అలాగే నా వయసు వరకు బతుకుతున్నారు, ఇంకా కొంతకాలం బతుకుతానే ఉంటాడు. అలాగే సేవకుడు అయిన నేను కూడా అలాగే బతుకుతాను. ఇంటికి వెళ్ళి అడుగుకున్నాడు, ఇంట్లో వచ్చిన గుళ్ళో వేస్తున్నాను, నాతో బ్రతుకుతున్నాను నేను అన్నాడు. అలా కాదయ్యా నేను అని మనం అనాలంటే సేవకులు 7వ రోజున కొత్త వారు కనబడాలి. కనీసం 30వ రోజునైనా కొత్త వారు మన సంఘంలో చేర్చబడాలి. కనబడటం అంటే కనబడిపోవడం కాదు, చేర్చబడాలి. అప్పుడు మనము ఆ సువార్త చేత విలీనము చేయబడిన సేవ. సువార్త మనం మానేస్తే మన వెముకల్లో మంట పుట్టే సేవ. అలాంటి మంట మనలో పుట్టకపోతే వీఆర్ నాట్ ద మెన్ అప్రూవ్డ్ బై గాడ్. దేవుని చేత యోగ్యులమని ఎంచబడిన వాళ్ళము. అలాంటి ఆలోచనలతో మనం ప్రతిరోజు సేవ చేయాలి. అలాంటి సేవ మనం చేయాలి. అలాగే కొంచెం అది మరో ప్రసంగం అయినా కానీ నేను కొంచెం పక్కన మాట్లాడతాను. జగదీష్ కూడా లోపల నుంచి కూర్చుంటే మంచిదేమని. జగదీష్ గారు ఏ మటన్ చికెన్ ఏమి తెచ్చేదంటే తీసుకొచ్చేయండి. తెచ్చారా మరి బయటకు వెళ్ళకండి, ఇటు వచ్చే వెనకాలంటారు వెళ్తారు మిమ్మల్ని. మీరు మీటింగ్ పెట్టి మీరు వాక్యం వినకపోతే పనులు ఉన్నాయి, ఇంకేమన్నా ఫోన్లు ఏమన్నా తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆవిడ కనపడదు, తీసుకుని గుర్తు తెచ్చి తెచ్చుకోండి అన్నారట. మీరు కొడుకున్నా లావుగా కొడుకున్నా వెనకాల వాడికి అడ్డం రండి. బైబిల్ ఏం మరి మీది తింటున్నారా? తింటున్నారా? పోయి ఇక్కడ కూర్చొని తింటున్నారు, తింటున్నారు. మంచి తప్పుడు. కనుక మనము లెక్క కట్టుకుంటూ బ్రతకాలి. లెక్క అప్పగించేటట్లుగా బ్రతకాలి. అకౌంటబిలిటీ అంటారు కదా. మనం న్యాయ సింహాసనం ముందు నిలబడినప్పుడు
మనం న్యాయముగా సేవ చేసిన వారం అయితే మెప్పు పొందుతాము, లేకపోతే మనం శిక్ష పొందుతాం. చాలా జాగ్రత్తగా పాట ఉంది, ఫలించకుండా నీకు న్యాయమా అనే పాట. యజమాని సహనముతో చెలగాటమా పాట ఉంటుందండి. భయమైపోద్దండి. నేనేం చెప్పాను? ఇదే పాట చెప్పాను. ఫలములు నాశించిన పరలోకపు తండ్రి ఏరి చూచుచున్నాడు నీ వైపు. యజమాని సహనముతో చెలగాటలాడు, సేవతో చెలగాటలాడు. ఏ రోజు నువ్వు సేవ చేయవో ఆ రోజు నువ్వు ఆబ్సెంట్ చేసుకోవాలి. దేనికి? సేవకుడను ఆడోడుతో మగోడుగా ఎవరిదైనా స్విచ్ ఆఫ్ చేయండి. ఏ రోజు సేవకుడు సామాన్యుడు అని మనం ఇలాంటి కాగితం మీద రాసుకోవాలి, మూడు పెట్టుకోవాలి. లెట్ us be more practical than usual. ఎప్పటిలాగా ఉండవు కంటే బోర్డు పెట్టుకుంటాం. సేవకుడు సామాన్యుడు, లేక సంసారి ఏదన్నా అనుకోండి, సామాన్యుడు అని మధ్యలో గీత గీయాలి. తీసి 30 రోజులు లేక 7 రోజులు మనం సోమ మంగళ బుధ వేస్త శుక్ర శని అని అది పెట్టుకుని మనం ఏ రోజు సేవ చేసాం ఆ రోజు ఇటు టిక్కు పెట్టాలి. ఏ రోజు చేయలేదు ఆ రోజు అటు టిక్కు పెట్టాలి. వారానికి ఎన్ని రోజులు చేసాము, నెలకి ఎన్ని రోజులు చేసాము, 365 రోజులకి ఎన్ని రోజులు చేసాము తెలియపోయింది. అందుకే నేను ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాననే ప్రశ్న మనం వదిలేయాలి. నాకు ఎవరన్నా ఈయన 26, 27 సంవత్సరాలే సేవ చేస్తాను. 26, 27 సంవత్సరాలకి ఎన్ని రోజులండి? అది లెక్క వేయాలి. రోజుకి ఎన్ని గంటలండి? అది లెక్క వేయాలి. 24 లెక్క వేయాలి. మొత్తం సేవ రోజుకి ఎన్ని గంటల సేవ చేసావు లెక్కేసి, అన్ని గంటల చొప్పున ఎన్ని రోజులు చేసావు లెక్క వేసి, అవి ఎన్ని సంవత్సరాలు లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 2 వస్తాయా? 26, 27 వస్తాయా? మనం అర్థమైందా మీకు? నా క్యాలిక్యులేషన్ అర్థమైందా? నా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అర్థమైందా మీకు? అది అర్థం కావాలి. ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నావు? 26, 27 సంవత్సరాలు. కానీ ఎన్ని సంవత్సరాలు సేవ చేసావు అది తేలాలి. మీకు అర్థమైందా? చెప్పండి, ఏమర్థం? ఒక చెప్పండి, అర్థమైంది. ఏంటి డిఫరెన్స్? ఏంటి దాని? చేసిన గంటలు, దినాలు, నెలలు, సంవత్సరాలు లెక్క పెడితే 26, 27 అనేసాడు ఆయన. నేను 20 అంటాను, మీరు 30 అంటారు అందాం. కానీ దేని చొప్పున ఆయన సేవకు వచ్చిన రోజు నుండి ఆ సంవత్సరం, ఆ రోజు, ఆ నెల మనం పెడతాం కదా. ఏంటి? వార్షికోడికి ఇది పెడతాం కదా, వార్షికోత్సవం పెడతాం కదా, యానివర్సరీ. వార్షికోత్సవాలు పెడతామే. ఈ ఉత్సవాల్లో మహానుభావులు ఎవరైతే పెడతారో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చెయ్యో సేవకు చేస్తే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉండదు. ఒక ఆయన అన్నాడు, విశాఖపట్నం నుంచి, సిల్వర్ జూబ్లీలు, డైమండ్ జూబ్లీలు నువ్వు పెడితే మీరు అయిపోయింది, నేను ఇందాక అయిపోయింది. మళ్ళీ వచ్చేసాను లైన్లో. ఎగ్జాంపుల్ చెప్పాను, విన్నాను కాబట్టి. ఒక ఆయన అన్నాడు, పిఎస్ స్వామి గారు. ఆయన కార్లు వెళ్తున్నాయి అక్కడ గూడూరు. మీటింగ్కి వెళ్ళి హోటల్కి వెళ్తున్నాను. ఆయన ఫోన్ చేసి ఆ సంఘస్థుడు విశాఖపట్నం నుంచి, ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆయన భార్య టాప్ కేజీహెచ్లో డాక్టర్. అయితే అన్న ఈ రోజు మా పెళ్లి రోజు ప్రార్థన చేయమని పెట్టమంది ఫోన్ చేస్తున్నాడు.
ఆయన అన్నాడు ప్రకాశ్ అన్న ఉన్నాడు ఇక్కడ ప్రార్థన చేయించుకో అన్నాడు. నాకు కూడా తెలుసుకోడు కాబట్టి ప్రకాశ్ అన్న ఉన్నాడు ప్రార్థన చేయించుకుంటే అని నాకు ఫోన్ ఇచ్చేసాడు. అప్పుడు నేను ఆయన అడిగాను, ఆయన పేరు రాజశేఖర్, ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు అడగొచ్చు ఆ రోజు సంభాషణ కావలసింది. అయితే ఆయన అన్నాడు, అన్నాను ఏం రాజశేఖర్ ఏంటి ప్రార్థన అన్నమాట అన్నది అంటే, అన్న మా మ్యారేజ్ డే అన్న ఈ రోజు పెళ్లి రోజు అన్న అన్నతో ప్రార్థన మీరు ఉన్నారు మా అదృష్టం అన్న చేయండి అన్న అన్నాడు. నేనన్నాను ఏంటి మ్యారేజ్ పెళ్లి రోజు, పెళ్లి రోజు అంటే ఏంటి అన్నాను నేను. అంటే సంవత్సరం అయిందన్న, పెళ్ళే సంవత్సరం అయిందన్న అన్నాడు. అంటే సంవత్సరం ఎన్ని రోజులు అన్నా, 365 కదా అన్నా అన్నాడు. 365 రోజులు సమాధానం ఉన్నారా మీ ఇద్దరు అన్నాను. ఆ సంవత్సరం అన్నాక ఏదన్నా అడ్డు ఉంటుంది కదా అన్నాడు. అలాంటి ఎన్నిసార్లు వచ్చి సంవత్సరం అన్నాడు అంటే 4-5 సార్లు 6-7 సార్లు చూడలే అన్నాడు. మరి 6-7 రోజులు పోయిన తర్వాత నీకు సంవత్సరం అవుతుంది, అప్పుడు భోజనం ప్రార్థన చేస్తాను అంటే ఆయన అంతా మాట కూడా చెప్తాను. నేను పక్కన పెట్టిన అన్న అలాగైతే ఎవరికి పెళ్లి రోజు రాదన్నాడు. ఎవరికి అంటే సంసారం అన్నాక ఏదో చిన్నది పెద్ద వస్తాయి కదా అన్నాడు, చిక్కులు వస్తాయి కదా. మరి పెళ్లి రోజులు ఎందుకు చేసుకుంటావా నువ్వు, చిక్కులు వచ్చినవాడు పెళ్లి రోజు సమాధానంగా అట్టా చెట్టా పట్టాలు వేసుకుని బీచ్ కూడా తిరిగితే పెళ్లి రోజు బీచ్ ఉంది కదా మెరీనా బీచ్ మెరీనా చెన్నై రామకృష్ణ బీచ్. సరే మొత్తానికి నేను వైజాగ్లో చాలా కాలం బీచ్ దగ్గర కాబట్టి బీచ్ లో తిరగడాక ఈ రోజు ఆమె వేసుకుని ఇంకా 7 రోజులు 8 రోజులు బయటకు పోయి కనుక మనకు సేవ వార్షికోత్సవం ఎప్పుడు జూబ్లీ, ఎప్పుడు డైమండ్, ఎప్పుడు సంవత్సరాలు కాదు చేసి సేవ చేసిన కాలాలు లెక్క పెట్టుకోవాలి. ఒక రోజులు ఎన్ని గంటలు సేవలో వాడబడ్డావు అప్పుడు పెట్టుకో, అది గంట. ఆ తర్వాత అంతా సామాన్యుడు, అందరిలాగున్నా నువ్వు అలాగున్నావు. అందరు నిద్రపోయి నువ్వు నిద్రపోయావు, అందరూ మార్కెట్కి పోయి నువ్వు మార్కెట్కి పోయావు, అందరూ ఏదో పెళ్లికి పోయావు నువ్వు పెళ్లికి పోయావు, అందరూ ఏదో సాగు పోయావు నువ్వు పోయావు. ఇలా మనము గంటలు లెక్క పెడితే మన సంవత్సరాలు చాలా కుదించబడతాయి. అప్పుడు మనం కాస్త కాలు రేగడేయడం మానేస్తాం, సినిమాలు చూపి అనడం మానేస్తాం. ఇక అది చచ్చే వరకు రాదు. కానీ రాజశేఖర్ చెప్పాడు చచ్చే వరకు రాదు. ఇలాంటి జూబిలీలు వేడుకలు సవాలు పెట్టాలి. పిడుగుపడ్డా కానీ ఆ రోజు మేము మీటింగ్ పెట్టాలి అని పిలుస్తున్నప్పుడు అప్పుడప్పుడు వార్షిక కొడుకులు రమ్మంటారు. ఆ రోజు కాళ్ళు ఎత్తప్పుడు ఆ నెక్స్ట్ డే రాగలిగితే వస్తానంటే, లేదన్నా ఆ రోజే మాకు ఏదో చావు వచ్చినట్టు. మరి ఆ రోజు అంటే 5 సంవత్సరాలు లెక్క పెట్టాడు, గంటలు లెక్క పెడితే ఇంకా ఆ రోజు రావడానికి ఇంకా 10 ఏళ్ళు ఉన్నాయి. ఇట్లా మనం ఆ పౌరుషం వహించాలంటే కోర్టు పెట్టాలి, కోర్టు పెట్టి టిక్ పెట్టాలి. ఏ రోజు సేవ చేశామో ఆ రోజే సేవకు పెట్టి ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని రోజులు సేవకులు, ఎన్ని సంవత్సరాల సేవకులు మనకు ఇదే మాట అన్నమాట. ఈ చెప్పిన మాట మేము సువార్త మాలో విలీనమైంది. మేము అది చెప్పకపోతే ఆయన కోరుకుంటాడు కదా, అయ్యో సువార్త ప్రకటించకపోతే, ఆయన ప్రకటిస్తే శ్రమన, ప్రకటించకపోతే శ్రమన. ప్రకటిస్తేనే శ్రమ అయింది. అవును కదా అమ్మగారు, ప్రకటిస్తేనే శ్రమ. కానీ ఆయన ఏమంటాడు అంటే ప్రకటిస్తే వచ్చే శ్రమలు ఎలాగన్నా తట్టుకుంటారు, కానీ ప్రకటించకపోతే వచ్చే లోపల మండుతుందే అది నేను భరించాలి. నాకు అర్థమంతేనా? అలాంటి మంటగాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ అనేది ప్రశ్న వేసుకుంటాం. మనమే తేలిపోతాం, మనం ఎవరు చెప్పుకోకర్లేదు. సువార్తకని మనం బయలుదేరి ఎన్నోసార్లు సువార్తకి వెళ్ళడం మానేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అకస్మాత్తుగా ఎవరు వచ్చారు అన్నారు, కొంచెం పేషెంట్ ఉన్నారు హాస్పిటల్కి
ఇలా ఎవరు మాకు తెలియదు కదా మాట్లాడేవాళ్ళు, మీరు వస్తే బాగుంటుందన్న అని అట్లా పోయి వాళ్ళు ఉన్నారు. సరే వెళ్ళొద్దని చెప్పడానికి నేను చెప్పడం, ఎవరిదో పెళ్లి, అరే ఈ రోజు మర్చిపోయిన వాళ్ళు పెళ్లి కదా పోతే బాధపడతారు, నువ్వు తయారు చీరగట్టు ఇద్దరు ఎక్కిపోదాం, సుమారు ఓడిపోతాను పెళ్లికి ఇద్దరు పోతారు, ఎందుకంటే అక్కడ ఇద్దరికి భోజనం పెడతాం. ఇలాగ ఎంత కాలము మనము సేవ చేసి సేవకుడుగా చలామణి, మనం సేవ చేసినా చేయకపోయినా మనం సేవకుడే అంటారు. పాత పడిపోయాం, మనం ముదుర్లం అయిపోయాం. కాబట్టి మనకు సేవకుడు అనేటువంటి బిరుదు ప్రజల నుండి వచ్చేసింది. మన గెటప్ కూడా అలాగే చూపిస్తాం. ఏదో మంగళోడు చూస్తే సారీ తునపోతు కాలు గుండినట్లుగా ఎవరో మనకు కనపడితే ప్రార్థన చేశారండి అయ్యి కానీ ఏదో కొంత ముట్ట చెప్పారు బాగా. దేవుడు ప్రార్థన చేయమని పంపించడం, నేను అలాగెళ్ళవసరం నా బండి ఇలాగ ఎందుకు తిరుగుతున్నా చక్రం ఇలాగ అనుకున్నాను. దేవుడే తిప్పాడు మీ ఇంటి వైపుకి, ప్రార్థన చేసి వెళ్దాం వచ్చానని. అలా కూడా మరి సేవ చేసినాడు. మరి చక్రం తిప్పిన దేవుడు ఆడే దేవుడు, ఆడేలాంటి దేవుడు. కానీ ఆయన అయితే కాదు. ఒక ఆయన అన్నాడు, నాకు బాగా అలిసిపోయి నిద్ర వచ్చేస్తుంది, అసలు కారు నడుపుతాను నిద్రపోయాను నేను. నా కారు తిన్నగా వచ్చి నా ఇంటి ముందు గేటు దగ్గర అప్పుడు వెలుకొచ్చినాను. ఇవేం వేషాలు, కళ్ళు మూసుకుని కారు నడపని చెప్పిన దేవుడు ఆడేవాడు. మల వీసుడు అయితే కాదు, ఆయన అంతా నడపడాలి చేయడం, అలాంటి పొరపాటు చేయమని. ఇప్పుడు ఒక్కొక్కడు కళ్ళు మూసుకుని ఛాలెంజ్, ఆయన దేవుడు నాకెందుకు చేయటం. ఈ సాక్ష్యం ద్వారా సేవకుడు ప్రాణం తీయాలి. ఇలాంటి చొప్పదండి సాక్ష్యాలు చెప్పుకుంటే జరగవద్దు. మనం పిల్లలు మనం సాక్ష్యం చెప్పాలంటే ఒకటే చెప్పాలి, నశించిపోయి ఒక ఆత్మ రక్షించబడింది చెప్పడమే సాక్ష్యం. ఇంక ఏది సాక్ష్యంగా మిగిలినవన్నీ సహజమే. సాక్ష్యం ఇది ఒకటే సాక్ష్యం. ఎంతకంటే మూడు చెప్పాలి అలాంటి సాక్ష్యాలు నిలబడ్డప్పుడే వింటా వస్తున్నారు. అలాంటి కఠినమైన వాళ్ళు నిజంగా నేను పరిచర్లో రక్షణలోకి వచ్చాను. ఆయనతో ఎవరో వాదించలేడు, నాకు తెలుసు. ఎక్కువ మాట్లాడతాడు. ఎవరినైనా సరే చాలా చక్కగా మాట్లాడగలుగుతారు. నాస్తికుడు కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, లేక RSS కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఆయనతో మాట్లాడేటప్పుడు తప్పకుండా కన్విన్సింగ్, తీటుగా మాట్లాడతాడు, ఒప్పింపు చేసే మాటలు మాట్లాడు. సరే, ఏది ఏమైనా మనం పడిన శ్రమలు కాదు చెప్పుకోవాల్సింది. మనం చెప్పుకోవాల్సింది మన శ్రమల యొక్క ఫలాన్ని చెప్పుకోవాలి. ఆ ఫలము మనం ఎన్నో శ్రమలు పడిన తర్వాత ఒక్కరు కూడా రక్షించబడలేదు అనుకోండి, ఇక శ్రమలు చెప్పడానికి మనకి ఏ హక్కు అవసరం కూడా అది ఎవరికి మాదిరి కూడా. మనం ఈ లోకములో ఉన్నది ఆత్మ రక్షించడానికి కానీ శ్రమలు పాలవడానికి కాదు. ఒకవేళ మన శ్రమలు పాలైతే కూడా ఆత్మరక్షణ కొరకే. తల్లి 9 నెలలు కడుపులో మోసి చావు వచ్చినట్లుగా నొప్పులు వస్తాయి. చావు వచ్చినట్లు అమ్మగారు తెలుస్తాయి, నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చిన తర్వాత పిల్లో పుడుతుంది. ఇక ఆమె ఊరికే నొప్పుల గురించి చెప్పదు. ఆమెకు దేవుడిచ్చిన బాబు గురించో పాప గురించో ఆనందిస్తుంది. ఆ పాపను చూసినప్పుడల్లా, బాబుని చూసినప్పుడల్లా నొప్పులేమి జ్ఞాపకం చేసుకోరు. ఆమె ఆ బాబు యందు పాప యందు ముద్దులాడి నా బంగారు కొండని ఆ చీవుడు గారితో ముక్కులు పడతాయి, ముద్దు పెట్టుకుని బంగారు కొండ. ఇంత నొప్పులు ప్రాణం తీసేదాని మీద అని ఎవరంటే ఆ బిడ్డ చూసి, వీడు పుట్టిన ప్రాణం తీసాక ఎన్ని నొప్పులు వీడు పాడుగా అంటదా. అది సేవకుని యొక్క ఆనందం. అదన్నమాట. తల్లి బిడ్డను కనేటప్పుడు పొందిన బాధలు అవి ఇప్పుడు చెప్పుకోరు. ఎప్పుడన్నా చెప్పినా
అది ఒక అనుభవంగా ఒక్కొక్కడు బాధలు భరించడానికి ప్రోత్సహించడం చెప్పుద్ది, కానీ రిగ్రెట్ అవుతూ చెప్పదు. అంటే ఎందుకు కన్నా అనవసరంగా నన్ను బాధ పెట్టాడు అనుకో, వాటిని గుర్తులాడుతూ ఆనందించినట్టు. కనుక దేవుని సేవకులు ఆడకెళ్తే వాళ్ళు కొట్టారు, లేకపోతే బైబిల్ చెప్పేశారు, వీళ్ళు పత్రికలు పంచుతుంటే మమ్మల్ని తరిమేశారు, రావద్దన్నారంటే కబుర్లు చెప్పొద్దు. అవి చెప్పినందువల్ల ఏం జరిగింది? నేను ఎవడెళ్ళమన్నాడు కానీ నేను అడుగుతాను ఒకటి, ఏం చెప్తాను? నేను ఎవడెళ్ళమన్నాడు అంటే ఏం చెప్తావు? సువార్త చెప్పడానికి వెళ్ళాలి. మరి చెప్పావా? చెప్పనివ్వలేదు. మరి ఇంటికి వెళ్ళి పడుకో. మళ్ళీ ఇవన్నీ చేద్దామని సాక్ష్యాలు ఎందుకు? మాకు మమ్మల్ని బెదిరించడాక మీరు వెళ్ళకండి ఇంకా ఊరెప్పుడు ఆ నలకడ పోయిన మొత్తం అందరినీ మీరు వెళ్ళకండి, మమ్మల్ని తనివారు మిమ్మల్ని కూడా తరుగుతారని ఎంకరేజ్ చేయడం. ఆయన ఎవరో ఒకసారి సేవకుడు జుట్టు పట్టుకుని పేరుపోతున్నాడు. అప్పుడు అది వాట్సాప్లో వచ్చింది. ఆయన రాజస్థాన్ ఒక గోదావరి వస్తే ఆయన పాస్టర్లకు అందరికీ పాస్ చేస్తున్నాడు. ఆయన ఒకసారి నేను జోసెఫ్ గారు మీరు వెళ్ళారా ఎప్పుడన్నా పంపించినట్టు అన్నాను. వెళ్ళలేదు కదా, అయితే అక్కడ కూర్చున్నాను. జోసెఫ్ అని ఒక ఆయనతో దేవుని సేవకుడు మీరు వచ్చి అన్న మీరు విన్నారు నేను పంపించాను, మీకు అందిందా? ఊరికి ఆగమైపోతాడు. ఏంటి బాబు మీకు ఆగపడింది, మీరు ఆంధ్రంలో కంగారు పడుకుంటున్నారు. అయితే నేను ఏంటి బాబు ఏంటి అంటే అన్న పంపించాను, నా పాస్టర్ పట్టుకున్న కూర్చొని అన్నాడు. మరి అన్న అందరు పాస్టర్ ఎందుకు పాస్ చేస్తున్నారు అంటే అన్న ప్రార్థన ఏ ప్రాంతం చచ్చిపోవడం ఏ ప్రాంతం అంటే కూసేపు ఇస్తాడు. ఇంకే ప్రాంతం చేస్తారని పెట్టావు అదంతా. నువ్వు పాస్టర్ని నువ్వు ఇక బానే బాబా పని పీకలు కోసేస్తుందని చెప్పడాక, కానీ ఇలాంటి ఉద్యోగం నీకు ఎవడిచ్చాడు? సరే పేరు కోసేశారు, దానివల్ల ఏమి లాభం అయింది? ఆయనకే లాభం. పేరు కోసేసిన ఆ పేరు దగ్గర లాభం. ఎందుకు? దేవుని సేవలో అత్సాక్షి అయ్యాడు, ఆయనకి లాభం, మనకేం లాభం? ఇప్పుడు అది ఆ పాస్ చేసి బెదిరి కొట్టేశారు, అక్కడ చచ్చి కాయ చేశారు, ఇక్కడ ఆయన బట్టలు తీశారు, ఒకటి బైబిల్ దొరికించారు. మీకు వస్తాయి బైబిల్ ముక్కాల మీద నిలబడ్డాడు. బైబిల్ కింద పెట్టు అన్నాడు, కింద పెట్టాడు. నిలబడు అన్నారు, నిలబడ్డాడు. రెండు కాళ్ళు పెట్టు అన్నాడు, రెండు కాళ్ళు పెడతాడు. బైబిల్ మీద తిట్టే ఉండదు కదా ఇది, కానీ బైబిల్ ఓపెన్ చేయించి రెండు కాళ్ళు పెట్టించాను. బైబిల్ మీద నిలబెట్టి జై శ్రీరామ్ అని పోయి కొట్టు. జై శ్రీరామ్ అంటే జై శ్రీ చేతులు ఎత్తారా, చేతులు జై శ్రీరామ్. ఎవరు? పాస్టర్ గారే. ఇది పెట్టేశారు అందరికి. ఏంటి ఏం చేయమంటారు? కనుక ఈ ఉద్యోగం ఎవడిచ్చాడు మనకి? ఎవరు పాస్ చేయమన్నారు మనల్ని? కనుక ఇలాంటి పనులు మనం చేయ, మనకు ఒక పని ఉంది. ఆ పని సువార్త. మా ఆధ్యాత్మిక నాయకుడు జయరాజు గారని ఆయన ఆ ఊరిలో సువార్తలు తరిమారంట, కొడతారంట. అంటే ఆయన దానియేలు రెడ్డి అని ఆయన ఉండేవాడు. వాళ్ళిద్దరు సద్ది కట్టుకుని పోయేటారు. సద్ది కట్టుకుని ఆ ఊరు పోయేవారు. ఆ ఊరిలో సువార్త ప్రకటించారు. ఈ రోజున అలాగూ చెప్పబడిన ఊర్లలో విశ్వాసులు ఉన్నారు, కొన్ని చోట్ల మందిరాలు కూడా. కనుక ఇది మనలో మండేటువంటి ఒక అగ్ని పర్వతం లాంటి భారం మనకు ఉండాలి. అప్పుడే మరి దైవజనుడు అని అనిపించుకోవడానికి మనకు యోగ్యత. తరువాత మాట మనం చూస్తే సన్నద్ధుడు అని. సరే, ఇంతకీ ఈ దైవజనుడి బిరుదు ఎవరు ఇవ్వాలి మనకి? ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇవ్వగలడు, అంతే. దేవుడు ఇవ్వగలడు. దేవుడు ఇచ్చిన వాడే దైవజనుడు. అతడి పేరు దేవునికి ఇరుక అనే గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. బైబిల్లో యోహాను పేరు రాసుకున్నట్టుగా వ్రాయబడి. మనం ఎంత దేవుని సేవకుడుగా ఎందరి చేత అనిపించుకున్నా, దండలేయించుకున్నా, బొకేలు తీసుకున్నా, షాలు కప్పించుకున్నా, దేవుడు ఆ మాట అనకపోతే మనం కాదు. మనం దేవుని మనిషి కాదు. దేవుని పని చేస్తున్నామేమో కానీ
దేవుని చిత్తానుసారంగా చేయడం. అందుకే మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదంటే మీరెవరో నేను మరి వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేశారు, కానీ మీరెవరో నేను అంటే చేశారు, కానీ ఆయన పని చేశారు, కానీ ఆయన చిత్తానుసారముగా వారు జీవించి చేయుట లేదు. అది దైవజనుడు. సన్నద్ధుడు అనే మాటకు అర్థం ఏం రాసింది అక్కడ? కవచము. ఈ సన్నద్ధుడు అనే మాట సాధారణమైనటువంటి మాటగా ఎక్కడ వాడరు. సన్నద్ధత అనేది ఇది ఆర్మీ లాంగ్వేజ్, మిలిటరీ మాట. సన్నద్ధుడు అంటే కవచము ధరించిన వాడు అని. కవచము ధరించిన వాడు. ఇక్కడ ఎఫెసీ పత్రిక నేను దాన్ని ఏమంటారండి, సర్వాంగ కవచం ఆ రిఫరెన్స్ ఇచ్చాను. తర్వాత అదే దశ 2వ అధ్యాయం 4వ వచనంలో సన్నద్ధత అంటే దేవుని చేత అప్పగించబడినటువంటి సువార్తలు చేతపట్టుకుని యుద్ధములకు సిద్ధపడిన వారి వలె యుద్ధ రంగంలోనికి వెళ్ళడం. అది సన్నద్ధత. సన్నద్ధత అంటే వెల్ ప్రిపేర్డ్. మనం ఏమి చేయడానికి వెళుతున్నామో అది చేయడానికి సరైనటువంటి సిద్ధపాటు కలిగి మనం వెళ్ళడం, సన్నద్ధులు కావడం అనేది మరి చాలా ముఖ్యమైన అంశం సేవకు. తర్వాత మనము సేవకు సన్నద్ధులు కావాలి, అలాగే సువార్త చెప్పుటకు సన్నద్ధులు కావాలి. మనము ఇతరుల చేత ఎదిరించబడినప్పుడు పోరాటకంటే మన ఆయుధములు శరీర సంబంధమైనవి. ఆ పోరాటం మనము ఇతరులతో చేసేటప్పుడు దీనిలాగా ఒకసారి ఒక ఆయన గురించి చూశాను. అది ఫోటోగ్రఫీనే నేను చూసింది, ఎపిసోడ్ లాగా. ఆయన సువార్త చెప్తున్నాడు ఒక యవనస్తుడికి. ఆ యవనస్తుడు ఆ సేవకుడిని, వృద్ధుడు సేవకుడు, ఆయన గెంటేశాడు వెనక్కి. ఆయనకి సువార్త చెబుతుంటే చేతిలోది ఆ పత్రికలు లాగేసుకున్నాడు. ఆయన వెనక్కి గెంటేస్తే కొంచెం తూలిపోయి సీటు మీద పడ్డాడు. అక్కడ సీటు ఉంటే మళ్ళా లేచి, బాబు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని నీకెళ్ళి తెలుసు అంటే, నన్ను నీ దగ్గరకు పంపించాడు ఈ మాటలు చెప్పమని. అలా తెలుసు నాకు, నీ దగ్గరకు ఆయన పంపించాడు, ఈ మాటలు చెప్పమన్నాడు. చెప్పమని కొట్టేశాడు ఆయన. ఆయన ఇలాగనుకొని, బాబు గాడ్ ఈజ్ లవింగ్ యూ, బాబు గాడ్ ఈజ్ లవింగ్ యూ. ఆ పక్కన ఎవరో ఒక ఆవిడ కూర్చుంది, ఆవిడ వారిస్తుంది. ఫోన్లు అంటే ఆయన ఓల్డ్ మ్యాన్ కదా, ఏదో చెప్పుకున్నాడు ఇంటే లేదు అంటే అది నాకెందుకు చెప్పాలి అంటే, ఇది మళ్ళా లేచి, బాబు నీకే చెప్పమన్నాడు దేవుడు బాబు అంటాడు. మళ్ళా లేచి ఆవిడ, ఊరుకోండి అంకుల్, మీరు ఊరుకోండి అంటే, కాదమ్మా దేవుడు చెప్పంటాడు. అది పోరాటం అంటే, దట్ ఈస్ కాల్డ్ అంటే మన ఫైట్ అంటాడు. ఐ ఫాట్ ఏ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్ అంటాడు పౌలు. ఆ మాట అంటాడు, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి గెలిచాను. నేను ఇప్పుడు బాణార్పణం వలె ఓయబడుచున్నాను. నాకు నీతి కిరీటం ఉంచబడింది. నాకే కాదు, నా వలె ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అది ఉంచబడింది అంటారు. మనకు కూడా ఉంచబడింది. కాబట్టి మనం పోరాటం. ఆ వ్యక్తి వద్దన్నాడని, ఆ ఊరు రావద్దన్నాడని విరమించుకోవడం పోరాటం కాదు. అది విరక్తి చెందమో, విసిగిపోవడమో, లేక వారిని శాపానికి అప్పగించడము, నరకానికి అప్పగించడము, నాశనానికి అప్పగించడము. మీరు అలా చూస్తూ ఉండండి. ఎవరో వచ్చి ఆ ఊళ్ళో సంఘం పెడతారు, సువార్త చెప్తాడు, కొంత రక్షిత పడతారు, సంఘం పెడతారు. నిన్న ఆ రోజు వెంకటేశ్వరుడు త్రోసేసిన వాళ్ళే ప్రభుని ఆరాధించడం ఆ సంఘంలో చూస్తావు. నువ్వు విరమించుకున్నావు, అది దేవుడు విరమించుకోలేదు. అది మర్చిపోవాలి. నువ్వు సన్నాసి అయిపోయావు,
కానీ ఒక యోధుణ్ణి దేవుడు సిద్ధపరిచాడు అని అనుకోవచ్చు. నాకెందుకు ఈ శ్రమను అనుకోవచ్చు, కానీ నాకేమైనా పర్వాలేదు అనుకునేవాడు అప్పుడు వచ్చాడు ఆ ఊరికి. అక్కడ ఆత్మ లక్ష్యంలో నడిపించాడు. ఇలాగా దైవజనుడు అంటే అలాంటి అర్థాలు వస్తాయండి. అలాంటి వాడే దైవజనుడు. మరి సన్నద్ధత అనేది మనలో ఆ పోరాటం. నేను చెప్పిన దేనికి, సేవకుడిగా నువ్వు పిలవబడ్డప్పుడు సన్నద్ధులు కావాలి. దానికి ఒకవేళ మనకు దేవుని వాక్యం నేర్చుకోవలసిన సన్నద్ధత అంటే ప్రిపరేషన్ కదా, సింపుల్ గా. కాబట్టి వాక్యం బాగా నేర్చుకోవాలి, సేవకులను మనం అనుసరించాలి, వారితో కలిసి అడుగులు వేసి సేవ నేర్చుకోవాలి. ఎంతో సన్నద్ధత. అలాగే ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కూడా వాడుకో అని వేడుకోవాలి. ఆయన కృపరించిన మేరకు, బలపరచబడిన మేరకు ఎవరికో నువ్వు సువార్త అందిస్తే అలా కొంత రక్షించబడము, లేక ఆ సువార్త నువ్వు అందించినటువంటి ఆ సంతోషము నీకు కలగాలి. అలాగా అందరికి సువార్త అందించే విధానంలో చిన్న చిన్న పిల్లల వల్ల అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఎంతో సన్నద్ధత. అలాగే దైవజనుడు మనల్ని చూచి, ఆశ్చర్యమైన మాట కదా, క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తికే దైవజనుడు అని పేరు ఉంది. ఎవరైనా? తిమోతి కదా. ఎవరన్నారు ఆ మాట? పౌలు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఆయన సేవకు వచ్చినటువంటి బాల్య దినముల్లో నుంచి, ఆ టీనేజ్ లో నుండి బహుశా 20-22 సంవత్సరాలు పౌలును విడువక వెంబడించిన ఒక యోధుడు ఆయన. కనుక ఆయన అన్నాడు, దైవజనుడా అని సంబోధించాడు. అలాగే దైవజనుల చేత మనం దైవ పనికి, దేవుని పనికి ఎక్విప్ అయ్యామని, సన్నద్ధులం అయ్యామని, వారి అభిప్రాయములో మనం ఉండటం బట్టి ఉండటం ద్వారా సన్నద్ధులు కావడం. తర్వాత మనం సువార్త చెప్పే విధానాలు ఎన్నో ఉంటాయి. ఎందరినో కలుస్తాం, ఎవరెవరినో కలవాలి. మన దృష్టిలో దేవుడు తెస్తాడు, వారిని కలవాలి. మనకి ఎవరో తారసపడతారు, ఎదురు వస్తారు, వారిని కలవాలి. ఎవరితోనో మాట్లాడే అవకాశం ఉండదు. ఆఫీసుల్లోనూ, రోడ్ల పైన, షాపుల్లోనూ, లేక మన ఇరుగు పురుగుల దగ్గర మాట్లాడే అవకాశం వస్తుంది సోషల్గా. లేక అఫీషియల్ ఏదైనా వర్క్ మనకు ఉన్నప్పుడు, పెట్రోల్ పోయించుకున్న బంకులు, ఒకవేళ మనం ఎక్కడైనా టోల్ గేట్ దగ్గర ఆగినప్పుడు మనకి ఇంకా రాడ్డు పైకి పోతా లేదు, అప్పుడు ఆ పక్కన సువార్త పత్రిక ఇవ్వచ్చు, మనం జేబులోంచి తీసి. ఏదో విధంగా సువార్తకు చెప్పడానికి సన్నద్ధులు కావాలి. పిలుపుకు తగినట్లుగా మనం సన్నద్ధులు కావాలి. సేవకు సువార్త చెప్పడానికి సన్నద్ధులు కావాలి. వ్యతిరేకులు వచ్చినప్పుడు పోరాడుటకు సన్నద్ధులు కావాలి. ఇది సన్నద్ధత. ఇది మనలో ఉన్నప్పుడు దైవజన లక్షణం మనలో ఉన్నట్టు లెక్క. లేకపోతే దేవుని చేత మనము ఎంచబడిన వారంగా లెక్కించుకోవడానికి తెగించవుతుంది, ధైర్యం వహించవుతుంది. దేవుడు నన్ను తన సేవకు ఎన్నుకున్నాడు అనే సూచన ప్రాయమైన మనసాక్షిలోని సాక్ష్యం దేవుని నిన్ను నిలబెడుతుంది. అది తర్వాత మూడవ మాట మనం చూస్తే సత్క్రియలు అనే మాట. ఏంటండి సత్క్రియలు? ఏంటి సత్క్రియలు అంటే, మనం ఎఫెసీ పత్రిక 2:10లో మనం రక్షించబడక ముందే దేవుడు కొన్ని సత్క్రియలు చేయు నిమిత్తమై మన చదువుతారు వచ్చిన వాళ్ళైనా సత్క్రియలు చేయుటకై మనల్ని రక్షించాడు. చదవండి 2:10, ఎఫెసీ పత్రిక 2:10. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి. కాబట్టి ఆయన చేసిన పని, ఆ పైన ఆయన కృప చేత మనము రక్షించబడ్డాం. 8వ వచనంలో ఆ మాట చూస్తాం. 7, 8, 9, 10 మనము
పాపములో నుండి పైకి లేవనెత్తబడి పరలోకములో కూర్చొని పెట్టబడ్డామని 7వ వచనంలో అంటాడు. 8-9 వచనాలు ఆయన కృపచేతనే గాని మన క్రియల మూలముగా రక్షించబడలేదు. మనం రక్షించిన వాడు దేవుడే ఆయన వరము మనకిచ్చి ఆయన నియమించిన సత్క్రియలు చేయుటకు మనం వాడుకునేవాడు అని ఆ 10వ వచనం పూర్తి. ఆయన చేసిన పని అయి ఉన్న ఒకడు ఒక ప్రొడక్ట్ తీస్తాడు, ఒక మిషన్ తయారు చేస్తాడు. ఈ రోడ్ల మీద డివైడర్ వేస్తారు. డివైడర్ వేయడానికి బ్లాక్స్ ఎక్కడో పోసి పెట్టుకొచ్చి కట్టి అక్కడ పెట్టి సుతారాయన మేస్త్రి వచ్చి దాన్ని జాయింట్ చేసి ఇలాగా డివైడరు వేస్తుంటారు. ఆ మధ్యలో మట్టి పోస్తారు, మొక్కలు పెడితే చేస్తారు. ఇప్పుడు మిషన్ వచ్చింది కదా, చూస్తున్నారు కదా, ఆ మిషన్ పోసేద్దాం అలా వెళ్ళిపోతుంటే అది అయిపోతుంది. ఈ తెల్లారి తడుపుకోవడమే, 2-3 రోజులు తడిపితే స్థిరపడిపోతుంది. కనుక దేని కొరకు చేశారు దాన్ని, ఏ పని కొరకు చేశారో ఆ పని చేయటకే అది పనికి వస్తుంది. అది గదిగా పనికొస్తుందా? దాంట్లో పెట్టినటువంటి ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కేవలం ఆ డివైడర్ పొడుగ్గా చూసారా, మీరు ఇప్పుడు చూసుకుంటారు కదా, వేసుకెళ్ళిపోతా ఉండదు అంటే. అలాగే తారు పోసేటప్పుడు, చల్లేటప్పుడు, రోడ్ రోలర్స్, ఆ జేసీబీలు అవి చేస్తున్న పనులు మనం చూసినప్పుడు దాని కొరకే దాన్ని తయారు చేశారు. అలాగే దేవుడు ముందుగానే కొన్ని సత్క్రియలు చేయుటకు మన పేరు మీద క్రియలు రాసిపెట్టి మనం పుట్టించి మనం రక్షించి ఆ సత్క్రియలు చేయుటకు మనలను బలపరిచి పిలిచి ఏర్పరచుకొని ఆయన వాడుకుంటూ ఉంటాడు. కనుక అలాంటి సత్క్రియలు అంటే దేవుడు అప్పగించిన కార్యాలు అనేటువంటి మాట మనం చూస్తాం. సరే, ఇందాక మనం కవచం గురించి చూసినాము, క్షమించండి. ఇందులోకి వచ్చాను నేను చూసాను. ఎఫెసీ 6వ అధ్యాయం కదండి, 6వ అధ్యాయం 13-18 సమాంతరం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు మన సాధన అవయవాలు, సాధన ఆయుధాలు శరీర సంబంధమైనవి కాదు. రోడ్తో చెప్పాను, రిఫరెన్స్ పత్రిక చెప్పాను. తర్వాత దైవజన్మి జీవన శైలి. నిజంగా మనం దేవుని చేత పంపబడిన వాళ్ళమైతే మనకు జీవన శైలి వస్తుంది. ఇప్పుడు యోహాను గురించి చూసాం, దేవుని చేత పంపబడిన మనుష్యుడు అని చూసాం. ఆయన గురించి లూకాసు సువార్త 1:80 చదవండి ఎవరైనా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. మీ భార్య వచ్చారంటే ఆవిడ అడగాలి, ఎప్పుడు నెమ్మదిగానే మాట్లాడాలని నీతో. ఎలా చెప్తే ఎవరు నమ్ముతారండి? దొరపాలి వాళ్ళు. చదువు కదా, శిశువు ఎదిగి డిమైండ్లో చెప్తారు. శిశువు ఎదిగి చదవండి. ఆత్మయందు బలం చదువుంటారు, మీరు చదవాలి. ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉండెను. శిశువు ఎదుగుటకు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. ఎప్పటి వరకు ఎదిగాడు? సేవలో అడుగు పెట్టే వరకు ఎదిగాడని చూస్తాడు. ఆయన యాజకుని కుటుంబంలో పుట్టాడు. ఏఫోదు ధరించి యాజకునిగా ఆ తరగతి క్రమము చొప్పున పనిచేయవలసిన వాడు. కానీ దేవుడు యోహాను చెప్పాడు, నా పని కొరకు పుట్టించడం లేదు. అలా పుట్టే వాళ్ళు ఉంటే ఎప్పుడో పుట్టింత ముసలుడో అయిపోయి పుట్టిస్తారంటే నీ వల్ల పుట్టేది ఏం కాదు, నా వల్ల పుడతాడు. మీ ఆవిడ కూడా గర్భం ఉడిగిపోయింది, నా కొరకు ఇస్తున్నాను. అతను ఏమేమి చేస్తాడో 1వ అధ్యాయంలో 14 నుంచి 17 వచ్చిన వరకు ఆయన కార్యక్రమం అంతా ఇచ్చాడు పుట్టబోయే కొడుకు గురించి. కాబట్టి యోహాను ఎలిజబెత్ ఆలోచన చేశారు, వీడిని అందుకిస్తే దేవుడు వీడిని ఎక్కడ పెంచాలని.
ఇక్కడ కల్తీ మనుషులు ఉన్నారు, పరిచయులు, శాస్త్రులు, మనుషుల పారంపర్యాచార ప్రకారము అవి దేవోక్తులని మభ్యపెట్టి మనుషులను వాక్యం నుంచి వక్రించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనలో సేవకులు చాలా మంది ఏ పిల్లైనా పెద్ద మనిషి అయితే ఇక్కడ ఏమంటారండి, పుష్పవతి అంటారా, రవీశ్వర్ అంటారా, ఏదో అంటారండి. ఆమెకో మీటింగ్ పెడతాడు ఈ సేవకుడే, పెట్టమంటాడు. ఎప్పుడు పెడతామంటాడు కూడా, అడుగుతాడు కూడా. అమ్మ పిల్ల పెద్దదైంది, అయ్యగారు కొంచెం పరిస్థితులు బాగాలేవు అయ్యగారు, ఆడవాడికి పెద్ద అవుతా పెద్ద పెట్టాలి. అప్పుడు గద్దించి మరి మీటింగ్ పెట్టేస్తారు. ఎందుకంటే ఆయనకేదో 500,000 కట్నం వరకు ఆళ్ళతో 5,000 వచ్చింది. ఆ పెద్ద పిల్ల అయితే ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకోవాలి. కానీ అన్యాయమా, పెద్దదైంది మా పిల్ల ఓహో అని మైకులు చెప్తారు. ఏమండి న్యాయమైంది, మా పిల్ల పెద్దదైంది ఓహో అంటే ఊరు ఊరుకుంటుందా? కుర్రోళ్ళు ఏమండి నా వైపు చూడండి, అది వదిలేండి, అది తెలియాలి. చూడండి జాగ్రత్తగా. ఏమండి ఊరు ఊరుకుంటుందా? కుర్రోళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ పెద్ద భక్తితో ఒకసారి పోస్టర్ వేశారు, ఓణి ఆరాధన. ఎంత భక్తి పనులు! అది రోడ్డు మీద కరెంటు స్తంభాన్ని తగ్గించారు, ఫ్లెక్సీ. ఎంత కొడుకు బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి మేకప్ చేసి తగ్గించారు. ఇక ఆ పిల్లలకి ఎంతమంది పడతారు? ఎందుకు రోడ్డు ఎక్కించావు, పెద్దదైంది నీ పిల్లని? అంటూ ఆకుసాటి నేర్తే పెట్ట కొట్టుకుని ఉంటుంది కదా. నువ్వు బయట పెడితే ఎన్ని పెట్లు కొడితే అన్ని పెట్లు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దీనికి ఒక ప్రసంగమా? ఏ ప్రసంగం చేద్దాం? బైబిల్ ఏం వచనం రాసి పెట్టాడు దేవుడు? పిల్ల పెద్ద మనిషి అయినా 31,112 వచనాలు చూపించండి. అన్ని ఉన్నాయి వచనాలు ఇందులో. పిల్ల పెద్ద మనిషి అయినా ఏ వచనం చూపిద్దాం? ఒక ఆయన అన్నాడు, అదే నువ్వు ఏమంటే 16వ అధ్యాయం హెచ్కేల్ గ్రంథంలో ఇష్టం పుట్టించే వయసు వచ్చిందంట. అది దాని మీద ప్రసంగం చేస్తాడు ఆయన. గప్చిప్గా పోయి పిల్ల పెద్ద మనిషి అయినందుకు దేవుడు కృప చూపించుకున్నప్పుడు ఒక 500 ఇవ్వండి అమ్మ నాకంటే గౌరవార్థం అంటే ప్రార్థన చేసి, ఇది ఊరందరికీ టాప్ చేసి ఆ పిల్ల బతుకు పాటు చేసి బయటికి వెళ్తుంటే ఆ వెనకాల పడరా మనం ఇదే అనుకుంటా. కుర్రోళ్ళు వెనకాల తిరగరా? ఏమైపోతుందో బతకంతా. మనం ఏం ఆలోచిస్తున్నామండి? నేను విపరీతంగా చెప్తున్నట్టు నీకు అనిపించవచ్చు. ఆడు వేదాల దగ్గరికి పోయి ఇల్లు వాస్తు చూపించడం వస్తే నువ్వు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మను గుణపేసి కూడిపోవట్లేదు. రేపటిగా తెలుస్తావు తండ్రి కుమార. ఆడేం వాస్తు చూసుకోవడం వేదాల దగ్గరికి పోయి అర్థమవుతుందా నీకేమన్నా? మరి ఆయన గుజరాబాద్ అన్న ఆయన ప్రకారం ఆ ఇంటింటి తిరిగేవాడు అంటే మనకేమో తేడా ఉందా అని అడిగాడు ఆయన. కనుక ఇలాంటివన్నీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 కత్తిర్లు తత్తాలు పెరిగి, అది పుట్టెంటుకుల పండుగ, ఉయ్యాల పండుగ, దెయ్యాల పండుగ. ఎన్ని పండుగలంటే చచ్చిన వాళ్ళకి వాళ్ళకి యొక్క దినాలకి చదువు పండుగ. దాని జ్ఞాపకాలు పోవడం అని పేరు మార్చేసి తెలివిగా మనం స్మూత్గా ఓ పండుగ చేసే తినాలి, మన లెక్కలు అయ్యాయి. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మన మధ్యలో. కాబట్టి మన జీవన శైలి మారాలి. జీవన శైలి మారాలి. దేవుని చేత పంపబడిన వాడు తప్పకుండా మార్పులు కనబడాలి. ఆ దినాల్లో ఈ పరిచయులు, శాస్త్రులు, సద్దూకైలు వీళ్ళందరూ మత సంబంధమైన సంగతులు వంశపారంపర్యంగా వస్తున్న విషయాలు చెబుతూ ఇవే దేవోక్తులను నమ్మించారు. యోహాన్ ఎలిజబెత్ పేరు జకరి ఎలిజబెత్ అనుకున్నారు, అప్పో వీళ్ళ మధ్య ఉంటే మా అబ్బాయి పాడైపోతాడు, దేవుడు ఎందుకు పుట్టించాడు, అందుకు పనికిరా వీడు, కాబట్టి ఎక్కడికైనా పట్టిపోదామని ఎస్సీన్స్ అని ఉండేవారు అప్పట్లో. ఎస్సీన్స్ అంటే ఇలాంటి వాళ్ళ గురించి వేరే నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి అరణ్యంలో బతికేవాళ్ళ. వీళ్ళ దగ్గర ఉండకూడదు బాబోయ్, ఈ సమాజంలో పాడు చేసి పడేస్తారు, వీళ్ళ బాగు చేసి అవి దేవోక్తులు అంటారు, మమ్మల్ని నమ్మిస్తారు, మా పిల్లలు నమ్మేస్తే పాడైపోతారు అని అరణ్యంలో పోయి ఆ కుమరాన్ కేవ్స్ అంటారు కదండి, వాళ్ళకే దొరికినాయి మరి ఆ రోల్స్ లేఖనాలు.
వాళ్ళకే దొరికినాయి అంట అవి ఏవో. కాబట్టి మరి అక్కడ పెంచారండి ఆయన్ని. ఎంతకాలం పెంచాలో తెలుసా? 30 ఏళ్ళు పెంచాలి. 30 ఏళ్ళు పెంచారు. ఎలా పెంచారు ఆయన్ని అంటే, దేవుడు తను ఎక్కడ సేవ చేయాలో, ఎవరికి సేవ చేయాలో, ఎలాగ చేయాలో అని దేవుడు చెప్పాడో దానికి తగినట్లుగా పెంచారు. ఆయన ఆహార అలవాట్లు కానీ, వస్త్రధారణ కానీ, ఆయన కల్చర్, ఆయన ఎలాంటి సాంప్రదాయాల్లో పెరగాలో అది కానీ అడవిలో పెంచారు. ఆయన ఎస్సీన్స్ అంటారు. మీరు ఎప్పుడైనా కొంచెం ఎస్ఆర్ఈలు అంటారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ESSE NES ఎస్సీన్స్ అనేవాడు. వాళ్ళ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి బ్రతికేవాళ్ళు, వాక్యానుసారంగా బ్రతికేవాడు. అక్కడ పెంచారు. అది మన యొక్క సేవా ప్రాంతానికి తగినట్లుగా మనం ఉండాలి. ఒక ఆయన సైకిల్ వేసుకెళ్ళాడు, ఆ ఊరు సైకిల్ వేసి తిరిగేవాడు. సేవ జరిగింది, సంఘం అయింది. ఈయనకి పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. అప్పుడు ఒక బండి వచ్చింది, ఆ మోటార్ సైకిల్ వచ్చింది. తర్వాత కొంచెం చర్చి కట్టుకొని వెళ్ళాడు. చిన్న మందిరం అది బాగా తయారైంది. పిల్లలు స్కూల్ వేయడానికి సత్యపల్లి వెళ్ళిపోయాడు. ఉదాహరణ చెప్తున్నా. ఈ ఊర్లో ఆయనకి కార్పొరేట్ స్కూల్ లేవు. పిల్లలు చదివించడానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సత్తెనపల్లి వెళ్ళిపోయాడు. అర్థమైందా? యోహానేమో సత్తెనపల్లి నుంచి ఎర్రబాలేనా ఏడకొస్తే ఇప్పుడు సేవకులు ఏం చేస్తారు? ఎర్రబాల నుంచి సత్తెనపల్లికి వెళ్ళిపోతున్నారు. మళ్ళా లోకంలో లోక సంబంధమైన వారితోనే కలిసి తిరుగుతున్నారు. మరి ఎర్రబాల సంఘం ఏం చేసామంటే, పోయొస్తానండి అంటాడు. పోయొస్తాను. ఇంతకుముందు అక్కడ ఉండడానికే దేవుడు పిలిచాడన్నాడు. అక్కడ దేవుడు స్థలం ఇచ్చాడన్నాడు. మందిరం కూడా కట్టుకోవడానికి దేవుడు కృప చూపాడన్నాడు. మైక్ సెట్ ఇచ్చాడు దేవుడు అన్నాడు. మోటార్ సైకిల్ ఇచ్చాడు దేవుడు అన్నాడు. ఇప్పుడు సత్తెనపల్లి వెళ్ళిపోయి అడవి దేవరపల్లి ఆయన అక్కడే ఉన్నాడు. నేను చూసినప్పటి నుంచి అదే ఊరు రా బాబు అనుకున్నాను. ఆ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళలేక వెళ్ళాను. ఈ ఊర్లో ఉండేవాడు ఆయన ఎలా ఉంటాడో, ఇప్పుడు అలాగున్నాడు. మీకు అద్భుతమైన వాడు చెప్పిన, వాళ్ళ అబ్బాయికి MBBS లో సీట్ వచ్చింది. ఆయన వచ్చి మిర్యాలగూడలో చదివించక ముందే వచ్చింది. అర్థమైందా? ఆయన మిర్యాలగూడలో వచ్చేసి మా అబ్బాయిని MBBS చదివించాలని ఆయన ఏమి రాలేదు. అర్థం చేసుకుందాం, కొందరు మాదిరిగా తీసుకుందాం. మనం దేవుని కృపను నిరర్ధకము చేయవాలి. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. నిర్దోషిగా ఉండుట. దేవుని సేవకుడు ఎలా ఉండాలి? దోషము లేని వాడుగా ఉండాలి. ఈ మాట మరి 11వ అధ్యాయంలో అబ్రహాము ఆదికాండంలో బయలుదేరాడు ప్రభు పిలుపుని బట్టి. 12 దాటాడు, 13 దాటాడు, 14, 15, 16 దాటాడు. 16 అధ్యాయం వచ్చేసరికి 13 సంవత్సరాలు దేవునికి ఆయనకి మాటలు పోయినాయి. మాట్లాడుకోవడం మానేశాడు అంటారు. ఎందుకంటే అబ్రహాము ఎందుకు మాట్లాడడం మానేశాడు? 17వ అధ్యాయం బయట వచ్చిన చదివితే తెలుస్తారు. చదవండి అది. 17:1. ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు అది నిందారహితుడుగా ఉండు. ఇంతకుముందు ఆయన సన్నిధిలో నడవక నిందలు తెచ్చుకున్నాడు. మనకు తెలుసు కదా, ఐగుప్తు ఎవరు వెళ్ళమన్నారు ఆయన్ని? ఆగర్ని ఎవరు చేసుకోమన్నారు? ఆడెవరు అయిపోయారని నిమ్రోజు ఎవరు కన్నాడు? ఇస్మాయిల్ ఎవడు కన్నా? ఏమండి ఇవన్నీ నేర్పడి తంటాలే కదా. ఆయన దాన్ని వదిలేసినట్టు కదా, నిందలు తెచ్చుకున్నాడు కదా. కానీ నిందలు తెచ్చుకున్నాడు కానీ నిర్దోషులు తెచ్చుకుని వాళ్ళ ఆవిడ మాటని సరే అమ్మ అన్నాడు. ముందేమో నువ్వెందుకన్నావు ఆవిడ మాట అంటాడు. అంటే ఇస్మాయిల్ అన్నావు కదా ఆ మాటని అన్నాడు. తర్వాత ఆవిడ పంపించేయమంటే ఆమె అంది. మళ్ళీ వాళ్ళ ఆవిడ పంపించేయమంటే ఈయన పంపించడం ఇష్టం లేదు. మళ్ళీ మీ ఆవిడ మాట అంటాడు దేవుడు. అర్థమైంది కదా? ఇది దోషం.
ఆయన దోషం. కనుక నేను సర్వశక్తిమంతుడనైన దేవుడను, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందలు లేకుండా బ్రతుకు. సేవకుల మీద నిందలు ఉండకూడదు. మనము సువార్త ఎదుటి వారి మీద ఉన్న నిందలను తీసివేసే వార్త. అది ప్రకటించే నీ మీద నిందలుంటే సువార్తనే నిందించబడింది. అది ఎవరి నిందలు తీసేయండి. అదొకటి గుర్తు. అప్పులు చేసే నిందలు పాలవుతున్నారు. తర్వాత నిరాడంబరంగా ఉండాలి. నిరాడంబరంగా అంటే ఆడంబరములు మనం కోరుకోవద్దు. ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి బండి కొనాలి, ఇలాంటి సెల్ ఫోన్ కొనాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, లేక ఇలాంటి చెప్పులు కొనాలి, ఇలాంటి గడియారం వాచ్ కొనాలి, ఇలాంటి కొనాలి. నీకు ఎలాంటి అవసరమో నీవు ఆలోచించకపోతే దేవుడు నీకు ఇస్తాడు. అవే నీకు తగినవి. నీవు ఆశించి కొన్నది ఏది తగింది కాదు, అది ఆడంబరమే. కానీ దేవుడు నీకు ఎలాంటిది కావాలి అలాంటిది అనుగ్రహిస్తాడు. అందులో ఆడంబరము దేవుడు అనుగ్రహించింది. అంతవరకు కాదు, నీకేం కావలసిన దేవుడు ఇస్తాడు. నీవు మొదట నా రాజ్యమును నీతిని, అది నువ్వు చెయ్యి. నా పని నువ్వు చెయ్యి. నేను నిన్ను ఎందుకు పిలిచానో ఆ పని చేయి. అందుకే ఇందాక నేను చెప్పాను, దేవుని యొద్ద నుండి పంపబడిన ఏ మనుషుడైనా దేవుని పని చేయుటకే పంపించాడు. కనుక వాడు దేవుని పనికే పనికి రావాలి, మరి దేనికి పనికి రాని వాళ్ళు. కనుక సెలక్షన్స్ కూడా మన ఉద్దేశానుసారంగా ఉండరాదు అనే అంత ఎత్తు మనం ఎదగాలండి. 4 రకాలు చూసి అందులో మనం సెలెక్ట్ చేస్తే, ఒకవేళ దాన్ని నేను నేత్రాశ అన్నాను అనుకోండి, నేను తప్పన్నట్ట రైట్ అన్నట్ట? ఏమండి రైట్ అన్నారు మీకు తెలుసు. దేవుని వాక్యంలో ఉంది, సెలెక్ట్ చేసుకోండి. నేను నాతో ఒక దంపతులు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చాలా కాలంగా పిల్లలు లేని దంపతులు, భార్య భర్తలు. నేను అనుకుంటున్నాను వీళ్ళు ఎంత అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ గొడవ లేదు కదా అని అనుకుంటున్నాను. అయితే ఆ ప్రశ్న వాళ్ళని ఎవరో అడుగుతున్నారండి. వీళ్ళకి వస్తలేదు, బాగున్నారు, ఇది అర్థమైపోయింది కదా మీకు. వాళ్ళు బాగానే ఉన్నారు. నేను వాళ్ళ కారులో దించాను నన్ను ఎందుకంటే అంటే ఆయనకు అర్థమైపోయింది. వాళ్ళు బాగానే ఉన్నారు, డిసైడ్ చేసుకున్నారు, దిస్ ఈస్ ఓకే అనుకున్నారు, గోయింగ్ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ముందుకు వాళ్ళు. కానీ బంధువులు అడుగుతారు, ఎటెళ్ళు అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్పాలనేదే, అంకుల్ ఒక్కటి తప్ప మాకు ఏ బాధ లేదు పిల్లల గురించి అంటే, వాళ్ళకు మాట చెప్పండి, మాకు శరీరాశలు లేవని చెప్పండి అన్న. పిల్లలు ఏంటి చెప్పండి, అంతేనా? శరీరాశనా? పిల్లలు లేరు అనుకోవడం అది ఆత్మ సంబంధమైన ఆశ కాదు, శరీర సంబంధమైన ఆశ. సరే, ఇంకొంచెం దాని ముందుకెళ్తే మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. నేనన్నాను ఒకరిని, సరే ఆ గవర్నమెంట్ ఏదో కొంతమంది పడేసిన పిల్లల్ని వాళ్ళు అడాప్ట్ అంటే సంరక్షణ చేస్తున్నారు. ఎవరైనా అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు. అలాగే చాలా మంది హైందవ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, ముస్లింలు తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆ మతం చేస్తారు. మీకు ఇద్దరు తెచ్చుకోండి అన్నారు. ఒకరు చెప్పండి, ఒక్కలేని కనుక ఇద్దరు తెచ్చుకోండి. పిల్లలు లేని వాళ్ళు చెప్తే మన కడుపులు పుట్టినట్టుంటుందా? ఇదే భాష చెప్పండి, అంతేనా? మన కడుపును పుట్టినట్టు ఉంటుందా తృప్తి అంటే ఏ భాషది? శరీరం. కనుక ఇక్కడ నిరాడంబర జీవితం, నిస్వార్థంగా బ్రతికే జీవితం, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు ఉండకూడదు. నిస్వార్థంగా బ్రతుకుట అనేది నేను హెబ్రీ పత్రికలో 11:9
అబ్రామునే చూపించాను. 11, 13 కూడా అబ్రామును చూపించాను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు, ఆ పునాదులు గల పట్టణమునకు మేము ప్రయాణం చేస్తున్నాం. అది 9వ వచనం. 13వ వచనంలో వారు ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులను కొనుచు విశ్వాసం గల వారై వృత్తి పొందేది. వీరిలో వారి జీవన శైలి మనం చూస్తే, ఒకటి నిర్దోషంగా బ్రతికాడు, తరువాత నిరాడంబరంగా బ్రతికాడు, మూడవది నిస్వార్థంగా. స్వార్థము దేవుని సేవకుల్లో ఉండకూడదు. మనకు ఆఫరింగ్స్ వస్తాయి, ఎంత వచ్చినాయి అనే ఆతృత మనకెందుకు? ఎంత వస్తే అంతే సేవ చేస్తాం. కొంత బతుకుతా మందులో తీసుకుని, ఒకవేళ అంటే తినడానికి బ్రతకడం కాదు, బ్రతకడానికి తినడం. ఈరోజు ఏం తెచ్చుకుందాం, ఆదివారం మార్కెట్కి వెళ్తే వీళ్ళిద్దరు, ముగ్గురు, నలుగురు ఇంట్లో ఉన్నా కానీ ఇంత లావు, ఇంత పొడుగు చేప కొనాల, సందాదినం అని అన్నట్టు. నేను ఒకసారి ఎంప్లాయీతో అంటున్నాను, మాకేదో ఆయన కారే, ఆయన డీజిల్ పోసుకున్నాడు, ఆయన పెట్రోల్ పోసుకుంటున్నాడు, ఆయన టోల్ గేట్లు కడుతున్నాడు, ఆయన కారులోని ఆయన దొంగగడ్డ ఎదురుగానే అన్నా మాట్లాడినా, ఒక వారం వస్తాయి బాబు జీతాలు, నీకు నెలకోసారి జీతం, మాకు వారం వస్తాయి జీతాలు, కాబట్టి మమ్మల్ని నీకన్నా బిల్లు ఇవ్వని మమ్మల్ని అని దగ్గర ఆగినప్పుడు కనుక మనకు వారం జీతాలు ఆడి గవర్నమెంట్ వాడు ఇచ్చేది నెలకి, అయినా ఒకటో రోజు వేస్తున్నాడో లేదో తెలియదు. మనకి ఆదివారం ఖచ్చితంగా పడతాయి, తేడా లేకుండా. మొన్న ఒక ఆయన అది కదా, నేను మా సంతం పెట్టి ఇప్పుడు చూడలేదు లోపల, ఇలా తెలిసి నా కళ్ళతో ఎప్పుడు చూడలేదు దాన్ని. అది ఎవరు కొనోళ్ళు ఉంటారు మాట లెక్కలు పెడతారు, ఆడ ఆలో లెక్కలు చూడరు, అంత 6 ఒకరి మీద పెట్టి ఆడు పెట్టేస్తారు, ఏ పనికి వస్తే ఆ పనికి వాడుకుంటాం. అది మళ్ళా శనివారానికి 0 అయిపోద్ది, మళ్ళీ ఆదివారం మళ్ళీ వచ్చేస్తాయి, మళ్ళీ అలా ఖర్చు పెడతాం. మా కొరకు మేము కాదు, అది ప్రభు పని అవసరం, ఇంకెక్కువ అవసరం. నాకు ఎవరైనా 10 ఇస్తే 20 అవసరం ఉంటాయి నాకు, ఇంక 10లో రూపాయలు తీసుకోవడం కూడా ధైర్యం ఎక్కడ దొరుకుతుంది. మళ్ళీ 10 ఉంటే పని అవుతుంది, కానీ ఇప్పుడు నేను 2 తీస్తే 11 కావాలి, ఇప్పుడు అలా ఉంటుంది నాకు. అందుకే మొత్తం ఇప్పుడు నన్ను చెక్ చేస్తే నా జేబులో 400 ఉన్నాయి. 400 నాకు రైల్వే టికెట్ బుక్ అయిపోయింది, ఇంటికి వెళ్తాను. ఇక స్టేషన్లో దిగాక నాకు ఈ 400 ఇంటికి వెళ్ళే వరకు 200 ఖర్చు అవుతాయి, అయిపోయింది నా పని. ఏముంది, అన్నంత దూరం వెళ్ళి వచ్చాడు, ఎంత పట్టాడు, ఎంత లేదు, ఇంతే ఉన్నాయి. 500 ఇచ్చాడు ఒక ఆయన నాకు, 500 200 20 100 రూపాయలు ఇచ్చాడు. అన్న మీకు మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా, ఏదైనా వాడుకున్నానని ఇచ్చాడు, ఈ జేబులు పెట్టాడు. నిజం చూద్దాం, చెక్ చేసుకోవచ్చు. అయితే మరి ఫోన్లో ఉన్నాయండి డబ్బులు కొన్ని, అవి నేను ఫోన్లో ఏడు చేత కదా కదా చూడండి, అది ఎక్కడ కదా కోడ్ పెడతాడు. మన బస్సులో 110 రూపాయలు ఇవ్వమన్నాడు టికెట్, 100 ఇచ్చాను, 10 లేవు, 10 లేవు, చిల్లర లేవు, ఇవి ఉన్నాయి, ఇంకా వేరే 50 రూపాయలు కూడా ఏదో ఉంది, స్కాన్ చేసేమంటాడు. నాకు అది రాదు బాబు అది అంటే, నేను చెప్తాను ఫోన్ ఇవ్వను, నాది యాపిల్ ఫోన్, ఆయన ఎవరు ఇచ్చాడు, శివు బాబు యాపిల్ ఫోన్. అయితే ఆయన అదొక్కలేదు, ఒక్కో పాసెంజర్ పిలిచి బాబు నిధులకి డబ్బులు వేయకుండా యాపిల్ ఫోన్ దొరికాడు, రింగింగ్ వచ్చిందన్నమాట. కాబట్టి ఇవి నాన్న చెప్పను ఇలా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే కదా, మనము ఏం చెప్తానంటే వినని విషయం. అయితే ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఆయన అంటాడు, ఆయన నాడు వచ్చాడు, పై నాడు వచ్చాడు, అన్న క్షమించండి అన్నారు. ఏంటి బాబు అన్నారు అంటే, 4 నెలల క్రితం మీకు 50,000 ఇవ్వాలని తీసి పెట్టాము, ఇవ్వబుద్ధి అవ్వక ఇవ్వలేదు. నిన్న దేవుడు మా ఆవిడతో మాట్లాడాడు, 50 మంచి దేవుడు అనుకో.
వెళ్ళి 50,000 ఇచ్చినాడు. ఆయన మామిడి తోట ఏదో పెడితే లాభాలు వచ్చినాయి. మేము అభ్యుదయం కడుతున్నాం, 4 నెలలకు అవ్వలేదు కదా, అప్పుడు ఇవ్వాలనుకున్నాడు. ఇవ్వలేదు, ఏదో పని అయిపోయింది అక్కడ. అయితే నిన్న 50,000 కట్టబట్టి ఇచ్చాడు. దేవుడు అనుకుంటూ క్షమాపణ కోరుకుంటూ. కాబట్టి ఎందుకు మనం వాడేయాలి దశంభాగం కవర్లు ఇవ్వమని ఒక ఆయన అంటాడు. మీరు కవర్లో ఇవ్వాలి, చేతితో ఇవ్వకూడదు. మీరు ఇంటికి మన మెసేజ్ కవర్లో ఇవ్వాలి. అది ఇంటో కవర్ కాదు. చెప్పండి, మనిషికో కవరు, ఇంకేం చెప్పాడు, పిల్లు ఉంటే పిల్లుకో కవరు, కుక్క ఉంటే కుక్కకో కవరు, మొన్నొక కుక్కగా 5,000 కవర్లు పెట్టేసాడు అన్నాడా అయిపోయింది. ఎందుకంటే దౌర్భాగ్యమైన యాచన అడుగు తినడం ఎందుకండి? అసలు నాకు చర్చిలో ఈ సంచిలో ఇలా కర్రలు ఉండి పడతారు కదా, ఎందుకు ఈ భిక్ష పడుకుంటాడు. కానీ సారీ, అలా కలెక్ట్ చేయొచ్చు, పెట్టేస్తే దీనికో ఒక మొక్క పెట్టవచ్చు మనం కానీ చెప్తున్నాను. అసలు ఇలా యాచనలు మనకెందుకు? దశంభాగం ఇస్తున్నాం నువ్వు, తోలు తీర్థాలు లేకపోతే శపించబడతారు, నాశనం అయిపోతారు మీరు. ఆయన మీరు దశంభాగం ఇవ్వకపోతే హాస్పిటల్ పాలు. ఎందుకంటే మా బెదిరించి బతకడం ఎందుకు? వాళ్ళు దీవిస్తే ఇప్పుడు గొర్రెకు గడ్డి బాగా పెడితే పాలు ఇవ్వడానికి కష్టమా? ఏమంటే దానికి అది గడ్డి పెట్టడం మనం సరిగా, పాలు పెడితే రక్తం వస్తుంది కదా, అంతకుమించి ఏముంటుంది? ఏంటి మన పరిచర్య? ఏంటి మనకి కవర్లో పెట్టినవా? చాలా బాధాకరం. ఇదన్నీ దేనికంటే ఆడంబరాలకి, లేక గ్రీడీనెస్, డబ్బును గురించిన ఆశ, ధనాపేక్ష. డబ్బు రావాలి. ఎందుకు నీకు డబ్బు? నిన్ను పిలిచింది డబ్బు సంపాదించడాక, కట్టడాలు కట్టడాక, నువ్వేదో కొనుక్కోడాక, నువ్వేదో షోకు చేయడాక, తిరగడానికి కాదు కదా. దేవుడు నీకు ఇచ్చే వరకు ఆగు. ఆక్షేపణ లేదు, నీకు ఇస్తాడు. దేవుని దగ్గర కూడా అది నీకు చేసిన సేవా ఫలం పడి దొరుకుతుంది. ఆయన ఫోన్ ఇస్తే ఫోన్ ఫలం, బండి ఇస్తే బండి ఫలం, ఇల్లు ఇస్తే ఇల్లు ఫలం. ఏదైనా దేవుడు ఇచ్చేవాడు వాగితే నీకు అప్పు ఉండదు, ఈఎంఐలు ఉండవు, నేను అడిగేటోడు ఉండడు, నీకు తట్ట ఉండదు. అది దేవుని సేవలో ఉపయోగకరమైన పాత్రగా దేవుడు నీకు ఇస్తాడు. అది ఆలోచించి, అది ఈ జీవన శైలి. ఇక నేను చదివేస్తాను, టైం అయిపోయింది. నేను బీపీ వాళ్ళు ఉంటారు, షుగర్ వాళ్ళు ఉంటారు. నాకేం కాదు, నాకు బీపీ షుగర్ లేదు. దైవజనుడు సేవలో జీవన శైలి చెప్పుకున్నా. సేవలో దైవజనుడు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అవసరమైన వ్యక్తిగా ఉండాలి, అందరికీ ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అందరికి అందుబాటులో ఉండాలంటే ఇక్కడ మునిగి అక్కడ వెళ్తాడండి మా సేవకుడు. ఆదివారం నాడు అలా ముఖం చూపిస్తాడండి, తర్వాత ఎక్కడ తిరుగుతాడు, ఇప్పుడు వస్తాడో మాకేం తెలుసా. ఇంటికి వెళ్ళి అడుగుతాం, అమ్మగారిని అడుగుతాం, అమ్మగారు అయ్యగారు ఉన్నారు లేడు, కూడా పాపం ఆయన. కాబట్టి ఆమె బాధ ఎవరిని అడిగి ఉంటే ఎలాగొప్పుడు అమ్మాయి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తాడు తెలియదు నాకు ఆ విషయం. ఏమంటే అమ్మగారు ఎవరా కాదు, ఎక్కడ దొరుకుతాడు, ఆయన ఎక్కడ వెళ్తాడు ఎవడకు తెలుసు. కాబట్టి ఆ పెళ్లికని, ఈ పుట్టినరోజుకని, ఆ చుట్టాలు కానీ, ఆ ఊరని ఇలాగ తిరుగుతూ వారమంతా గడిపేసి వాళ్ళెవరో రచించినటువంటి పాయింట్ల పుస్తకాలు ఉంటాయి. ప్రేమ మీద 7 పాయింట్లు, విశ్వాసం మీద 5 పాయింట్లు. ఇక అది ఒకటి బుక్ పెట్టుకుంటారు. ఇక అది వారి జీవనోపాధికి అక్కడ చెప్పలాగా ఉండదు. అంతకు మించి ఏం కాదు. ఆ చెప్పల జాగ్రత్త కాపాడుకుంటే ఎంతకాలం అన్నా బతకచ్చు. ఇలాంటి బ్రతుకు కాదు. ఇంటికెళ్ళి వచ్చిన చదవండి. ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలుసు, ఎప్పుడు వస్తాడో తెలుసు,
ఎందుకు వెళ్తాడో తెలుసు, ఆయన ఎలాంటోడో తెలుసు. చదవండి, మీరు చదవబోయారు. ఆ దైవజనుడు ఎలాంటోడు అంటే అతడు బహుగనుడు. బహుకరుడు. అతడు ఇది ఈ మాట చెప్పేటాడు వాళ్ళ చర్చ్ మెంబర్స్ కాదు, బయట వాళ్ళు రేవంకు దొరికారంట, గాలి తెలుసుకునేవాడు. అలా చెప్తున్నారు. ఆయన బహుగనుడు. అతడు ఆ, ఏ మాట చెప్పునో ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేరు. ఖచ్చితంగా నెరవేరుద్ది ఆ మాట. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మాకు కూడా తెలియజేస్తాడు ఆయన మనకి. అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పి. చూసారా, ఆయన దగ్గరకు వస్తాడు. ఆయన బహుగనుడు, వ్యక్తిగత జీవితం ఘనమైనది. చెప్పిన మాట నెరవేర్చబడింది. ఆయన ఏ మాట చెప్తుంది నెరవేర్చబడుద్ది. తర్వాత ఆయన మనం నడవలసిన మార్గాన్ని మనం చూపించేవాడు. కనుక ఆయన అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అవసరమైన వాడై ఉండాలి. ఎవరికి అవసరమైన? ఆడోళ్ళకి అవసరం, మగోళ్ళకి అవసరమే, ఆ కుల వాళ్ళకి అవసరం, ఈ కుల వాళ్ళకి అవసరమే. ఏమండి, అందరికీ వ్యాధిగ్రస్తులకు అవసరమే, ఆరోగ్యం వాళ్ళకి అవసరమే, పేదోళ్ళకి అవసరమే, ధనవంతులకు అవసరమే, పట్టేళ్ళకి అవసరమే, హరిజనులకు అవసరమే, గిరిజనులకు అవసరం, అందరికి అవసరం. ఎందుకంటే అందరికి అవసరమైన సువార్త నీ దగ్గర ఉంది. అదే వారికి రక్షణ సువార్త. ఎవరు చెప్పలేరు వారికి. అక్కడ ఎమ్మెల్యే వారికి రక్షణ సువార్త చెప్పలేడు, ఎంపీ చెప్పలేడు, సర్పంచ్ చెప్పలేడు. కాబట్టి నువ్వు ఫస్ట్ సిటిజన్ గా ఉండాలి. ఆ ఊరిలో నీవే అందరికీ ఆధారమై ఉండాలి, అందుబాటులో ఉండాలి, అవసరమై ఉండాలి. తర్వాత అందరికీ అనుసరణీయమైన వ్యక్తివి, లేక ఆదర్శ, అందరికీ మాదిరిగా ఉండాలి. బతికితే అయ్యగారులా బతకాలరా, బతికితే ఏంట్రా మన బతుకులు ఉన్నాయి అని ఊరంతా చెప్పుకోవాలి నీ గురించి. అలాంటి ఒక మంచి బ్రతుకు మన బ్రతక. రిఫరెన్స్ మీరు చూసుకోండి, దయచేసి చదవండి. రిఫరెన్స్ ఇప్పుడు చదవలేదు మనము. దైవజన్య వాక్య జ్ఞానం, వాక్య జ్ఞానం చదవండి ఎవరైనా మాట. అప్పుడు సమూయేలు ఇది ఇందులో, అప్పుడు సమయాలు కాదు, ఇందులో వాక్య జ్ఞానం చదవండి. రోజుకు ఒక కొత్త మాట సంపాదించుకునే వరకు బైబిల్ చదవడం మానకూడదు. అధ్యాయం కాదు, పారాగ్రాఫ్ కాదు, లేక ఒక మొత్తం ఆ పత్రిక అంతా కాదు చదవలసింది. ఒక మంచి మాట దొరికే వరకు బైబిల్ చదవడం మానేయవద్దు. ఒక మంచి మాట దొరికాక బైబిల్ మూసేయి, అప్పుడు బైబిల్ చదివినట్లే. మంచి మాట దొరకకుండా నువ్వు బైబిల్ మూసావంటే బైబిల్ చదవనట్టే. ఇలా పెట్టుకుందాం, ఒక నిష్ట పెట్టుకుందాం. నేను అన్న మాటలు మనం ఏదో అధికారయుక్తంగా, అఫీషియల్గా, లేకపోతే చట్టంగా నేను చెప్పడం లేదు, కానీ ఒక ఆంక్ష పెట్టుకుందాం, బోర్డు పెట్టుకో. సేవకుడు, సామాన్యుడు రాసుకుంటే దేవుడు బైబిల్ ఇచ్చిన రిఫరెన్స్ చూపించగల దానికి, కానీ ఒక పౌరుషం తెచ్చుకొని మనం పనిచేసే విధానంలో అది ఒక సహాయకరమైన సాధనంగా చెప్పాను. అలాగే ఒక కొత్త మాట సంపాదించుకో. ఈ రోజున ఈ మాట నాకు జరిగింది, అప్పుడు బైబిల్ ముయ్యలు, అప్పుడు బైబిల్ చదివినట్లు లెక్క. ఇది సాధ్యపరచుకోవడానికి సమయం చేసుకోవాలి. అన్లెస్ వీ మేక్ time to read the Bible, we cannot get any new word, any new message. మనమే పొందకపోతే వాళ్ళకే చెప్తాం, మళ్ళా పాతయే చెప్తాం. రోజుకో కొత్త మాట సంపాదించుకో, ఎలాగన్నా సంపాదించుకో. తర్వాత వారంలో ఒక కొత్త అంశ ధ్యానం చెయ్యి. ఎలాగో మనం ప్రసంగికులు కదా, సరే అక్కడక్కడ పాత ప్రసంగాలు చేయొచ్చు. ప్రభు ఇచ్చిన అనుభవంలోంచి కొన్ని మాటలు మనకు కొత్తగా దొరుకుతాయి, మన మనసులోకి వస్తే జ్ఞాపకాలు చేయొచ్చు. కానీ వారానికి ఒక కొత్త ప్రసంగం నువ్వు తయారైతే అది నీ సంఘానికి నువ్వు కొత్తగా చెప్పగలవు. నీ సంఘంలో కొత్త ప్రసంగం వారానికి ఒకటన్నా ప్రారంభించాలి. అది ఎన్ని చోట్ల నువ్వు చెప్పాలి, చెప్పుకోవచ్చు. నేను చేసే ప్రసంగాలు ఈ 46 సంవత్సరాల్లో ఏది 20, 30, 40, 50 సార్లు తక్కువ చెప్పలేదు అనుకుంటా. నేను రాసిన పుస్తకాలు ఉంటాయి కొన్ని, ఆ పుస్తకాలు ఏదో ధ్యానం చేసి ఒకసారి రాసింది కాదు, 10, 20 సార్లు చేసిన ప్రసంగ సారాంశాన్ని క్రోడీకరించి కుదించి రాసిన పుస్తకాలు. అదేదో నాకు జ్ఞానంతో, వేదాంతంతో నేను అక్కడికి వెళ్ళలేదు. ఏమంటుందండి, బైబిల్ స్కూల్కి, థియాలజీ స్కూల్కి వెళ్ళలేదు. అవకాశం దొరక వెళ్ళకూడదని నేను అనట్లేదు, కానీ వెళ్తే వెళ్ళడం తప్పకుండా అవకాశం నాకు దొరకలేదు అని నేను వెళ్ళలేదు.
అందుకే నా తిప్పలు నేను పడతాను ఇందులో. ఏదో రకంగా వెతుకుని, ఈ పుస్తకం వెతుకుని పదే పదే చదివి ప్రభు నాయన దేవ అని బతిమాలకుంటా ఏదో మాట పొంది ప్రసంగం తయారు చేసుకుని మా సంఘంలో 46 ఏళ్ళ నుంచి నేను ప్రసంగం చేస్తాను. 46 ఏళ్ళ నుంచి చేసిన ప్రసంగంలో ఎప్పుడో 4-5 ఏళ్ళ క్రితం చేసిన ప్రసంగం చేసిన గుర్తుపట్టేద్దాం. ప్రతి వారం కొత్త చెప్పాలా వద్దా, నేను కొత్త ఎగ్జాంపుల్ చెప్పాలా వద్దా? అది ఎంతో శ్రమ నాకు. ఎందుకంటే అది చెప్పలు లేవు పట్టుకోవట్లేదు. కాబట్టి అది ఎంగిలి. ఒకవేళ అవసరమైతే చూడు, తప్పేమి లేదు. కానీ ఎక్కువసారి చెప్తాను, నువ్వు ఏ గడ్డన్నా అది పర్వాలేదు, ఆల్ని అది చెప్తే నువ్వు ఎవడుకుంటున్నా తినేసినా గడ్డి పర్లేదు, కానీ పాలైతే నీ సొంతం. అది అర్థమైతే దొంగ పాలు, దొంగ గడ్డి తింటే తిన్నావు అని. కనుక మనం ఏదైనా మన ధ్యానంలో తెచ్చుకోవాలి. ఆ మాటలు రెడీ రికనరీగా ఉండే ఆ గైడ్స్ ఉంటాయి, వాటిని అసలు చూడదని చెప్పడం లేదు. ఒకవేళ నువ్వు విశ్వాసంపై ధ్యానం చేస్తూ ఆ బ్రదర్ ఏమి రాశారు ఒకసారి చూద్దాం, ఆ గ్రంథకర్త అని చూడు, తప్పేమి లేదు. అంతేగాని పుస్తకం ఉంది కదా, శనివారం వరకు ఎక్కడ తిరిగినా పురుషత్వం అనుకోండి, ఆదివారం పొద్దున్న లేసి ఆ పుస్తకాలతో 4 మాటల్లో చూసుకుంటూ రాసేసుకుని ఇక తర్వాత తయారైపోయి కడుపునంటే టిఫిన్ చేసేసి వెళ్ళి ప్రియులారా అని మొదలు పెడితే అందుకని పెద్ద వేషధారి ఎవడో కనపడి లేదండి, జాగ్రత్త. కనుక మనం వారానికి ఒక అంశ ధ్యానం, ఒక కొత్త అంశం మీద కొత్త ధ్యానం చేద్దాం, లేక పాత అంశమైన ఒక కొత్త రకమైన ధ్యానం అందులో నుంచి ఇంకా మనం 4 పాయింట్లు చెప్పాం, ఒక 4 పాయింట్లు సంపాదించుకున్నాం చెబుతాం. నెలకు ఒక కొత్త పుస్తకం చదవాలి. మిషనరీ స్టోరీస్ కావచ్చు, రాద్రాంశాలు కావచ్చు, ఏదన్నా బుక్ మీద వ్యాఖ్యాన గ్రంథం, పత్రిక మీద వ్యాఖ్యానాలు అవన్నీ చదవచ్చు. నెలకి ఒకటైనా మనం పూర్తి చేయాలి. బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలి. సంవత్సరానికి ఒక అంశం పైన వాక్యానుసారమైన ఒక వ్యాసం రాయాలి, ఒక పరిశోధన వ్యాసం మనం రాయాలి. లిస్ట్ పెట్టుకుందాం. ఇది ఈ డిసెంబర్లో అవ్వదు, ఫస్ట్ అయ్యే వరకు మనకు కుదరదు. ఎందుకంటే ప్రతి పూట మీటింగే, ప్రతి పూట మాంసాహారమే, పొత్తులు అయిపోతాం. అని జబ్బులు రాకుండా చూసుకోండి జనవరి వస్తుంది. ఎందుకంటే పిలుస్తారు, పెడతారా, ఎవరైనా మామూలు పెడతారా, వంకాయ పెట్టుకొని పెడతారా? మొత్తానికి ప్రారంభిద్దాం ఈ విధానాన్ని. తర్వాత దైవజనుని సేవాభివృద్ధి. వాక్య జ్ఞానం అంటే వేదాంతం కాదు, మర్మాల కాదు. ఇప్పుడు ఈ 4 అది అలాంటి వాక్య జ్ఞానం మనలాంటి వాళ్ళకి, మన సంఘాలకి అవసరం. తర్వాత సేవాభివృద్ధి, సువార్త పనిలో శ్రమానుభవము. తిమోతి సువార్త ప్రకటించము, శ్రమపడుము సువార్త ప్రకటించము. శ్రమపడుము, సువార్తికుని పని చేయు. సువార్తికుని పని, సువార్త పని కాదు, సువార్తికుని పని. అంటే నువ్వు సువార్త కొరకు పిలువబడ్డావు కనుక నువ్వు సువార్తికుడవు, ఆ పని చేయాలని అర్థం. సువార్త అందరూ చెప్పొచ్చు మన సంఘంలో, వాళ్ళు సువార్తికులుగా పిలువబడి చెప్పడం లేదు, వారి సాక్ష్యంలో సువార్త చెప్తారు. నువ్వు సువార్తికునిగా పిలువబడ్డావు. సువార్త మాకు అప్పగించుటకు మమ్మల్ని ఆయన యోగ్యులుగా ఎంచుకున్నాడు కనుక నువ్వేం చేయాలి? సువార్త పని చేయాలి. తర్వాత కొత్త ప్రాంతాలు, కొత్త పరిచయాలు, తర్వాత సమర్పణతో కూడిన త్యాగాలు. కొత్త ప్రాంతాలు అక్కడక్కడే తిరిగి నిండి చుట్టూ తిరుగుతాం, ఎప్పటికక్కడే. కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆడికి వెళితే ఏం పెడతారో ఎత్తిస్తారు. అయితే అలాంటి అందాజ సేవలు చేయదు. కొత్త ప్రాంతాలు ఎవరు అడుగుతారు, అన్న ఎంతకాలం మా ఇంటికి వచ్చి ఎంతకాలం అయిందంటారు. ఎన్నిసార్లు రావాలి ఇంటికి, అలవాళ్ళు వెళ్ళిపోతున్నాయి. కాదన్నా ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అడుగు పెట్టి వెళ్ళండి అంటారు. అలాంటి మాటకు మనం లోబడి పడవద్దు. ఆయన కొత్తలో నమ్మకం ముందు చాలాసార్లు వెళ్ళాం, నమ్మాక బలపరచడం చాలాసార్లు వెళ్ళాం. ఇక సత్యవర సకరేసి తిరుగుతామండి. ఆ మాట చెప్పు. నువ్వు మరొకరు తీసుకొచ్చే వయసులో ఉండగా, మరొకరి ఇంటికి వెళ్ళి నువ్వు దర్శించవలసిన వయసులో ఉండగా, ఆధ్యాత్మికంగా నేను మాటి రావడం ఏంటి? నేను వెళ్ళని ప్రాంతాలు వెళుతున్నాను, దర్శించని గృహాలను
దర్శిస్తున్నారు కనుక ఆయన చుట్టే విశ్వాసుడి చుట్టే పాయసం పెడతాను మళ్ళీ ఆయన్ని. నేను మా సంఘానికి ఒక మాట చెప్పాను, ఇంటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్లు ఇస్తుంటాను కదా. నేను దాదాపు 10 ఏళ్ళు దాటిపోతాను. ఇంటికి వచ్చినప్పుడు ఎవరేమి ఇవ్వడానికి వీల్లేదని పెట్టాను. ఎవరన్నా ఏమని ఇస్తే రోజు వస్తానని చెప్పాను. మరి రోజు ఇస్తారా కాబట్టి డోర్ పోసుకొని చెప్పి వీళ్ళమ్మ సూరుకోదు. నేను నాన్న తీసుకోలేదు, వీళ్ళమ్మ లాస్ట్ అన్న తీసుకుని జేబులో పెట్టి. కొంతమంది అలా ఉంటారు. మరి గిఫ్ట్ ఇస్తే రోజు వస్తారు, మీ ఇంటికి ఎంత ఇచ్చావు? 500, రేపు వస్తారు 500 రెడీ ఇచ్చావు అంటారు. వద్దులే అన్నా, ఏదో విధంగా మనం కొత్త ఇంటికి వెళ్ళాలి కానీ పాత ఇళ్ళ చుట్టూ మనం తిరగొద్దు. అది ఒక రౌండ్ వేసి వస్తే ఏ డబ్బులు వస్తాయో మనకు అర్థమవుతుంది. పాత అనుభవాలు ఉంటాయి, అలాంటి రౌండ్ మానేయాలి. సమర్పణతో కూడిన త్యాగాలు. సమర్పణ ఒక్కసారి, త్యాగాలు ఎన్నిసార్లు తెలియదు. త్యాగాలు ఎన్నోసార్లు. మనం సువార్త చెప్పడం సమర్పించిన ఊరెళ్ళాము, ఆడు చేప మీద కొట్టాడు. ఏం చేయాలి మనం? ఆడికంటే లావుకున్నాం, ఎత్తుకున్నాం. పాత పురుషుడు లేస్తే ఆడి పేక నలిగారు. పాత పురుషుడు లేవకూడదు. చెంప మీద కొట్టాడు, దెబ్బతిని వెనక్కి వచ్చాం, ఏమనకుండా వచ్చాం. త్యాగమే కదండి. సమర్పణలో త్యాగాలు ఉంటాయి. సమర్పణ మాటి ఉండదు. సమర్పణ ఒకసారి, లైఫ్ టైంకి. త్యాగాలు మాత్రం ఎన్నో. ఎవరు అదృష్టం అలాంటి అన్ని త్యాగాలు చేసే అవకాశాలు పరలోకాన్ని బహుమానాలు. మనలో ఊరు వెళ్తాం, అక్కడో దెబ్బతింటాం, అదొక త్యాగం. అన్నూరులను కొట్టేయరు మనల్ని, కానీ కొన్ని చోట్ల కొడతారు. మనం త్యాగం చేస్తాం, వచ్చి ప్రార్థన చేస్తాం. ఆడు ఎప్పుడన్నా సంతలో కనపడితే బాగున్నారా సార్ అని అడుగుతాం. ఎవరు నువ్వు? అది రోజుకుంటారు కదా సార్. నేను కొడితే బాగున్నాను అడిగితే నాకు ఈడే మనిషిరా. కొడితే ఆ రోజు కొట్టకపోగా అదే ఆశ్చర్యమైంది. నువ్వు కొడతాడు ఒక్క తల్లిదండ్రి 4 చోట్ల పట్టి అలాంటి పక్కన ఆడు కొట్టేస్తున్నాడు. కొట్టేసి గెలిచిపోయి వెళ్ళిపోయినట్టుగా పేసం చెప్పుకుంటున్నాడు. ఈరోజు సంతలో మార్కెట్లో కనపడాడు, బాగున్నారా సార్ అన్న. అది గుర్తుపడితే ఆడు గుండె ఆగిపోతుందండి. ఇలాంటి మనిషి ఎక్కడ కూడని ఇంటికి వెళ్ళిపోయి ఆడికి ఆ నిద్ర పట్టదు. అలా ఆవిడ అంటాడు, ఆ రోజు కొట్టాడు ఒకటి చెప్పాను కదా, ఆడు వేరే దేవుడిని ఏసుకొని చెప్తున్నా అక్కడ ఏసు వచ్చారన్నావు కదా అన్నాను కదా. మనం మార్కెట్లో కాబట్టి బాగున్నారు సార్ అంటే ఆయన కాకపోవచ్చు. ఆయన ఎందుకంటాడు అలాగా? ఆయన దొరకడా నాకు ఎప్పుడన్నా? మా సైడ్ రాడా? అప్పుడు చూసుకుంటాను అనుకుంటూ ఉండొచ్చు. ఆడైతే నేను చంపేస్తున్నాడు, కాకపోవచ్చు. లేదు ఆడే అంటే అలాంటి వాళ్ళు ఉంటారండి అసలు లోకంలో. ఆయన ఉన్నాడు కదా, నేను చూశాను కదా అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు నేను కలవడానికి చూస్తాను. ఒకవేళ ప్రభు ఆత్మకార్యం నువ్వు ఒక్కడవే కదా కాదు కదా పనిచేసేది, పై దేవుడు ఆయన ఆత్మ ఎందరో ప్రార్థనలు నీ సమర్పణ అన్ని పనిచేస్తూనే ఉంటాయి. ఆడొస్తాడు. ఇలాగా జోష్ మెక్డౌల్ అని ఒక ఆయన మంచి సైంటిస్ట్. ఆయన ఒక సైంటిస్టుల మధ్యలో యూనివర్సిటీలో వాక్యం చెప్తున్నాడు. ఆయన ఏరోప్లేన్ సైంటిస్ట్. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆయన జోష్ మెక్డౌల్ ఆయన పేరు. చెప్పి స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తుంటే ఒక పోయి ఉమ్మేసిందంట. అలాగే ఆమె స్టేజ్ కదా స్టేజ్ వెళ్తున్నాడు. అలాగే చూస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఎందుకు ఈ పిల్ల ఇలా పోయి, ఆమె సైంటిస్టే ఇలా పోయి ఎందుకు ఎవరు వస్తున్నారు ఆయన అలాగ అంది. అమ్మ కూర్చోమ్మన్న ప్రొఫెసర్ సార్ కూర్చోమ్మ కూర్చోకూడదు ఇలాంటి వాడు దేవుడు అంట అని ఆమె ఇక్కడి మాట్లాడుకుంటా పోయి మాట్లాడుతుండగా ఆయన అలాగే చూసిన కళ్ళలో చీళ్ళు కాలుతున్నాయండి. ఏమనడం లేదు. అది చాలా రినౌండ్ మ్యాన్, వరల్డ్ ఫేమస్ డిబేటర్ ఆయన. కానీ ఒక్క మాతావిని ఏమనలేదు. వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోయింది. అందరూ కొన్నారు సారీ అండి అసలు లేదు, కొంచెం ఎగ్రెసివ్ అప్రోచ్ బాగాలేదు, ఆమె ఎందుకో డిప్రెషన్లో వెళ్ళిపోయింది. ఏదో చెప్పారు సంధ్య పర్లేదండి అని చెప్పి
నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కాఫీ తాగుతుండగా ఆ గెస్ట్ హౌస్లో డోర్ కొడతారు అని తీస్తే ఈమె నిలబడిందంట. నిలబడి నేను ఎందుకు ఏడిస్తావు నువ్వు అన్నట్టు. ఎందుకమ్మంటే రాత్రి నిద్ర పట్టలేదు, ఎందుకు ఏడిస్తావు నువ్వు? అమ్మా నీ ఆత్మ గురించి ఏడ్చాను. ఆమె ఆడవడం మొదలైంది. ప్రభు కార్యం చేస్తాడు. అది త్యాగము, అది త్యాగము. వాళ్ళందరూ పట్టుకుని ఆమె తిట్టారు, కానీ ఈయన ఏడ్చాడు ఆమె గురించి. కనుక సమర్పణ ఒక్కసారి, త్యాగాలు ఎన్నోసార్లు మనం చేయవలసి వస్తుంది. చేద్దాం. అయిపోయిందా? చివరి మాట అమ్మాయి అనుకుంటున్నారా? దైవజనుని మరణాంతర కరెక్టేనా? మరణానంతర ఏదో ఉంటుంది భాషాపరంగా ఇక్కడ. సరే, మొత్తాన్ని చచ్చిపోయాక సేవ అంతే. చచ్చిపోయే సేవ అంటే బాగుందని మర్యాదగా రాశారు, కానీ కుదరలేదు. మరణాంతర సేవ. మరణించిన మరోబడని వాడుగా బ్రతకాల మనము. మరణించిన మాట్లాడేవాడుగా బ్రతకాల మనము. సేవ చేయాలి. మరణించిన ఆయనలాగా నేను సేవ చేయలేనేవాడు కొంత లేవాలి మన వెనకాల. నేను చచ్చిపోతాను, నాలాగా సేవ చేసేవాళ్ళు లేకపోతే నా చావుకి విలువ ఉండదు. ఆ విధమైన మనము బ్రతుకు బ్రతకాలి. పేతురు అంటాడు, చదువుతారన్నమాట. ఎవరైనా తీసి పెట్టేశారా? మూసి పెట్టేశారా? చదవండి. పేతురు 2వ పత్రిక 1:15 ఆయన మాట్లాడిన మాట ఎలా ఉంటుంది చూడండి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్టు జాగ్రత్తగా చేతులు. 12 నుంచి మొదలెట్టాడు. అది మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చచ్చిపోయే దినాలు వచ్చేసి నా గుడారం త్వరగా విడిచిపెట్టాలని నేను ఎరుగుదును. ఈ గుడారములు ఉన్నంత కాలం ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుతాను నేను. తరువాత రేపటి న్యాయం అంట సేవకుని. తరువాత నేను మృతి పొందిన తర్వాత కూడా మిమ్మల్ని దెయ్యమై పట్టుకుంటాను అనుకుంది. ఎలా ఉందండి? దెయ్యాలమై పట్టుకోవాలని. ఎటు చూసినా మనమే జ్ఞాపకం రావాలి, ఎటు చూసినా మనమే కనపడుతున్నట్టు. అలా చేసేటప్పుడు మనం ఎలాంటి హెచ్చరికిస్తామో అది జ్ఞాపకంలోకి రావాలండి. అలాంటి ప్రత్యేకమైన జీవితం పేతురు జీవించాడు. కొరింథీ 2వ పత్రిక 5:9 అంటాడు, మేము దేహమందున్నాను అంటే బ్రతికున్నాను, మేము చనిపోయినాను, ఆయనకి ఇష్టమై మేము ఉండాలని మిగుల అపేక్షించు ఉన్నాము. నిజంగా ఈ మాటలు మీరు 1-2 సార్లు మీరు సమయం ఇచ్చి కనీసం ప్రతిసారి ఒక పూట ఇదే పని పెట్టుకుని ధ్యానం చేసి ఈ పేపర్ని మన బొమ్మ మీద అంటించుకుని తిరిగింది. ఏమండి? అవి చొక్కేసుకుంటాం ఇలా, కానీ ప్రతిరోజు బొమ్మ మీద అంటించుకుని ఇది తిరిగితే మనం ధన్యులం అవుతాం. దైవజనుడు అనిపించుకున్నంత సులభం కాదు, కానీ ఎవరికైనా ఆ మాట దక్కితే వారు కనుక దేవుడి మాటల చేత ఈ కూడికలో ప్రతి ఒక్కరు వచ్చిన వారందరికీ అందరినీ ధన్యులుగా చేయాలి. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తుంది. ఎవరైనా మీలో ప్రార్థించేటువంటి ఆలోచన, ఆశ, అలాంటి ప్రేరేపణ ఉందా లేదా? ఫోన్ చేసే ప్రేరేపణ ఉందా? అలాంటి ప్రేరేపణ ఎవరికన్నా వస్తే ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలైన జీవాధిపతి, సర్వాధికారులు మీకు వందనాలు. ఈ మధ్యాహ్నం వేళ ఇరవై మధ్యలో సంచరిస్తూ ఎన్నో విషయాలు మీరు ఆసనంలో పెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు వందనాలు. ఈ మాటలు నిత్యం ధ్యానిస్తూ మాకు అప్పగించిన ఈ పరిచర్యలో అవును సర్వించిన మంచి పోరాడుతుంది.
ఆ పరుగు కడముట్టించిన నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను సెలవించినట్లుగా మేము మా భక్తి జీవితంలో ఇలా అనేకులకు మాదిరికరంగా జీవించినట్లుగా ఈ నామాన్ని మయంపరిచినట్లుగా అనేకమైన ఆత్మలు ప్రభావ మాకు అప్పగించిన ఈ కొద్ది సమయంలో మేము నీ కొరకు పరుగు తీసుకొని చేసి భాగ్యం తెచ్చేయండి. ఎక్కడ ప్రభావ నీకు విరోధమైన మార్గాల్లో మేము ప్రయాణించేవారిగా కాక నీకు ఇష్టమైన నీ చిత్తానుసారంగా మనస్సుని అవును సౌలు దావీదు విషయంలో మీరు అలా ఉన్నారు. సౌలుకు అప్పగించిన పని విషయంలో అలా లేడు. దావీదుని ఎన్నుకునే సమయంలో ఆ చిత్తానుసార మనస్సు గలవాడు ఒక నేను ఎన్నుకున్నాను చెప్పాను. అలా మేము నిత్యము మీ చిత్తానుసార మనస్సు కలిగిన వ్యక్తులుగా జీవిస్తూ మా పరిచర్యలో మా కుటుంబ జీవితంలో మా భక్తి జీవితంలో మేము సంతోషపెట్టే వరకు పాటు మాకు దయచేయండి. ఇంతవరకు మేము జరిగించిన పనిలో ప్రభా లోపాలు ఆయన శాపగ్రస్తమైన పనులు అభ్యంతరాలు గాయపరిచేలా ఉంటే మమ్మల్ని మన్నించండి. నీ పరిశుద్ధ రక్తం మరొకమారు మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మరచండి. మా తండ్రి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండే మా కింద ప్రార్థన చేస్తూ మహిమయు ఘనత ప్రభావాలు చెల్లిస్తూ దాసుకి బలపరిచి ఆయన తనకిచ్చిన ఆవిష్కరణ తీర్పు అనేక ప్రదేశాల్లో బలమైన సాధనగా వరకు ప్రార్థన చేస్తూ ఇక్కడ చేరించినటువంటి దైవజనుడిని ఒక అభివృద్ధి పరిచయాన్ని దీవెనకరంగా నేను నామాన్ని మహిమకరంగా మనసుకు పెట్టుకుంటూ ఈ మనవులు మొత్తం నజరేయుడుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మంచి తండ్రి ఆమేన్. ఎవరన్నా ఇక్కడ 76 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారా? 76 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారా? లేకపోతే నాకు 75. గాడ్ బ్లెస్ యూ ఆల్. మంచిది వెళ్దాం, నాకే హక్కు ఉంది.